వెల్కమ్ టు ద ఫిఫ్త్ డే Q&A సెషన్ అండి. సో ఇవాళ మనకి గెస్ట్ గా హరి గారు, పూర్ణిమ గారు ఉన్నారు. సో రిలేషన్షిప్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే అండ్ స్టైల్ ఆఫ్ డీలింగ్ విత్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఈ ఇష్యూస్. సో అందుకని నేను హరి గారిని, పూర్ణిమ గారిని ఇన్వైట్ చేశాను. మా ఆదర్శ దంపతులు వాళ్ళు. సో వాళ్ళు మీకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వశ్చన్స్ ని గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవాళ Q&A రిలేషన్షిప్స్ కి సంబంధించింది. హరి గారు అండ్ పూర్ణిమ గారు మీకు యూనో ఈ సెషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్. మేబీ నన్ను అడిగిన క్వశ్చన్స్ అయినా మళ్ళీ అడగండి. సో యుల్ గెట్ ఎ న్యూ అండ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఆర్ ఇవాళ మీరు థింక్ చేసి ఉంటే కనుక మనం డిస్కస్ చేసిన 9 ఫీలింగ్స్ గురించి సో వాటి నుంచి అయినా అడగొచ్చండి. సో ఎనీథింగ్. సో ద ఫ్లోర్ ఇస్ ఓపెన్ అండ్ ఐ రిక్వెస్ట్ హరి గారు అండ్ పూర్ణిమ గారు టు కండక్ట్ దిస్ సెషన్. హలో అండి అందరికి. సో చాలా సిన్సియర్ గా అటెండ్ అవుతున్నారు. ఎవ్రీ డే 5 days అయింది. ఎవ్రీ డే మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1 hour. అండ్ కొన్ని సెషన్స్ నేను కూడా జాయిన్ అయ్యాను, చూసాను. వెరీ నైస్ ఇంటరాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ బ్రీఫ్ ఇంట్రో చెప్పడం మర్చిపోయా, మీరు అందరికీ తెలుసు అని అజంప్షన్ లో ఉన్నాను. సో హరి గారు అండ్ పూర్ణిమ గారు కూడా మా CHDHC లో కో-ఫౌండర్స్ అండి. మా లైక్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ టీమ్ ఆఫ్ CHDHC. అండ్ హరి గారు NIT వరంగల్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తారు. అండ్ పూర్ణిమ గారు CA చార్టెడ్ అకౌంటెంట్ చేశారు అండ్ షీఈ్ ఎ హోమ్ మేకర్. సో దట్స్ అ బ్రీఫ్ ఇంట్రో. బట్ సో మీ క్వశ్చన్స్ అడగొచ్చండి ఇప్పుడు. అయితే ఈ రోజు వీళ్ళని కూడా కనిపించమని రిక్వెస్ట్ చేశాము. జాగ్రత్త, దే ఆర్ ఆల్సో హియర్. వాళ్ళకి వాళ్ళ పిల్లలు జాగృతి అండ్ అనురాగ్. సో కష్టపడి నమస్తే అండి. వెరీ గుడ్ కిడ్స్ అండ్ వెరీ ఏంటంటే మెచ్యూర్ అండ్ అండర్స్టాండింగ్ కిడ్స్ అన్నమాట. పేరెంటింగ్ బాగుంటే కిడ్స్ ఎలా ఉంటారు అనడానికి మంచి ఎగ్జాంపుల్స్ వీళ్ళు. So Jagriti is in 10th standard and Anurag is in 6th standard. So we just ask them to show up. Yeah, looks like this. Okay, Andy. We just get started. Okay. Yeah, namaste Andy andarki. Namaste Andy. నమస్తే అండి. నమస్తే అండి. సీత గారు. మీరు రెస్పెక్ట్ సెషన్ లో వాలంటీర్ చేశారు, చూసాను నేను. థ్యాంక్ యూ సార్. మీ అందరూ మంచి ప్రెడిక్షన్స్ నా మీద, అంటే క్లాస్ ప్రభావం ప్లస్ మీ హై థింకింగ్. వీ హావ్ బీన్ లక్కీ అండి. ఇప్పుడు సుమన్ గారు మేము కానీ కొంచెం యంగ్ గా ఉన్నప్పుడే, నేను PhD చేస్తున్నప్పుడు, సుమన్ బీటెక్ చేస్తున్నప్పుడు, అలా శివ గాని మా టీం అంతా చెప్తారు. తర్వాత ఒక 10 people ఉన్నామండి. సో ఫార్చునేట్లీ వీ ఆల్ గాట్ ఇంట్రడ్యూస్ టు జీవన్ విద్య వెన్ యూఆర్ వెరీ యంగ్, లైక్ బిలో 30. సుమన్ అయితే ఇంకా 20s లోనే ఉన్నారు అప్పుడు, ఇంకా జస్ట్ బీటెక్ 3rd year 4th year ప్రాబ్లీ. సో దాన్ని మాకు దొరికిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు దొరకడము, మేము దీనికి వర్క్ వాలంటీర్ చేయడం, మేము నేర్చుకోవడానికి వాలంటీర్ చేయడం, అలా మేము కొంచెం గ్రో అప్ అయ్యాక, ఫ్యామిలీస్ అయ్యాక, ప్రొఫెషనల్లీ సర్టన్ అచీవ్ చేసాము. మెచ్యూరిటీ వచ్చాక ఇంకా మేము కూడా దీన్ని చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అలా చేస్తున్నామండి. సో యాజ్ అ 10 people యాజ్ అ టీమ్, అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ అస్ అండి. చాలా మంది వాలంటీర్ చేస్తున్నారు, ఫైనాన్షియలీ కానీ ఇంకోలా కానీ హెల్ప్ చేయడము. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ అండి. చాలా యాక్టివిటీస్ అంటే ఎవ్రీ సింగిల్ మంత్ వీ హ్యావ్ సమ్ ఆర్ ద అదర్ యాక్టివిటీ. అండ్ ఎవ్రీ సింగిల్ సండే, ఇది ఒకసారి వింటే అయిపోద్దని కాదు కాబట్టి, మళ్ళీ దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ కాదు కాబట్టి, ప్రతి సండే 7 to 8:30 అండి. ఇప్పటికీ 285-86 వారాలు అయిందండి నాన్ స్టాప్ గా. 290 అయిపోయినట్టుంది. సో నాన్ స్టాప్ గా రిఫ్రెషెస్ కూడా చేస్తున్నాం అండి. యాజ్ అ టీమ్ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు డూయింగ్ దిస్ యాక్టివిటీ అండి. ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఆల్సో. పెద్ద త్యాగంలాగా కూడా ఏమి అనిపించదండి. సో ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ టు ఫాలో it for our life and also do it for others through this organization. So we're very happy to very inspiring, sir. Thank you, Andy. So maybe I'll just brief Andy before opening for the questions.
దీనిలో చెప్పిన అన్ని జస్ట్ మొత్తం చెప్పాలి అంటే ఇప్పుడు అంతా కలిపి చెప్పాలంటే ఒక 3 పాయింట్స్ అండి. ఒకటి, మనందరికీ హ్యాపీనెస్ కావాలి, కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలి. బట్ అది మర్చిపోతుంటాం చాలా సార్లు. అసలు విషయం మనకు కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాల్సింది. అసలు విషయం డబ్బు కాదు, పిల్లల పెళ్లిళ్ళు కాదు, ఇది కాదు, ప్రమోషన్ కాదు, ఇల్లు కాదు, కారు కాదు, అవన్నిటికి మూలం కూడా మళ్ళీ హ్యాపీనెస్ కావాలనే మెయిన్ కోరిక అన్నట్టు. బట్ సమ్హౌ వీ ఫర్గెట్ అబౌట్ దట్. అండ్ మనమే మన హ్యాపీనెస్ కి డ్యామేజ్ అయ్యే డెసిషన్స్ కానీ, బిహేవియర్ కానీ, చాయిసెస్ కానీ చేస్తాం అన్నట్టు యాక్చువల్ గా. దీనివల్ల అన్హ్యాపీనెస్ వస్తుందనే విషయం స్పృహ లేకుండా. సో అది ఫస్ట్ పాయింట్ అండి. The basic aspiration of every individual, every human being is happiness and prosperity, continuous happiness and prosperity. అది ఫస్ట్ పాయింట్. అండ్ తర్వాత మరి ఇలా కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్ అండ్ ఫెసిలిటీస్. అండ్ ఇది కూడా అర్థమైంది, రిలేషన్షిప్ కావాలని అర్థమైంది, అందరూ పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఉన్నారు, అలా నడుస్తూనే ఉంది. అండ్ మనీ సంపాదించాలని అర్థమైంది. అర్థం కాంది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ కూడా మనకు ప్రతి ఒక్కరికి కావాలి. క్లారిటీ అనేది ప్రతి మనిషిలో ఉండాలి. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, క్లారిటీ, విజ్డమ్, జ్ఞానం, బుద్ధి, మెచ్యూరిటీ అనేది కావాలి. దాన్ని ఆటోమేటిక్ గా రాదు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఇల్లు వాతావరణం నుంచి కానీ, మన ఓన్ ఎఫర్ట్ నుంచి కానీ, మన పూర్వ సంస్కారం నుంచి కానీ వస్తుంటుంది. సో ఆ క్లారిటీ అంటే ఏంటంటే సోఫా 2 పాయింట్స్ మెయిన్ గా డిస్కస్ చేసిందండి. ఒకటి, నేనేంటి, అసలు క్లారిటీ అబౌట్ వాట్. ఫోన్ గురించి క్లారిటీ, నాకు ఏ బటన్ నొక్కితే ఏమైంది, ఎలా ఆపరేట్ అవుతుందని తెలిస్తే అప్పుడు ఫోన్ కరెక్ట్ గా వాడతాం. అదర్వైజ్ రాంగ్ బటన్ నొక్కేయడము, దాని మీద వాటర్ పడితే ఫోన్ పాడైనట్టుగా. అసలు నేనంటే ఏంటి, నేను బాడీ ప్లస్ సెల్ఫ్ అనేది అర్థమైతే అప్పుడు బాడీకి ఏం చేయాలి అది చేస్తాం, సెల్ఫ్ కి ఏం చేయాలో కూడా అది చేస్తాం అన్నట్టు. సో కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాల్సిన సెల్ఫ్ కి, కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది మనకి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ నుంచి వస్తాయి. సో ఈ రైట్ ఫీలింగ్స్ అనేది రిలేషన్షిప్ లో వాట్ ఆర్ ద రైట్ ఫీలింగ్స్ అంటే అగైన్ ట్రస్ట్, రెస్పెక్ట్, ఇవన్నీ డిస్కస్ చేశారు కదా, గ్రాటిట్యూడ్, అఫెక్షన్ అన్ని డిస్కస్ చేశారు కదా, ఇంకా కేర్, గైడెన్స్ అవి. సో ఇంతవరకే అండి చెప్పిన. బ్రీఫ్ గా చెప్పాలంటే 3 నిమిషాల్లో ఇదే వర్క్ షాప్ లో మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేశాను. సో దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయింది మొత్తం ఏదైనా సార్. సమ్ క్వశ్చన్స్ ఐ విల్ ఆన్సర్, సమ్ క్వశ్చన్స్ పూర్ణిమ ఆన్సర్ చేస్తుంది. మీరు డైరెక్ట్ తనకు అడగాలనుకున్నా, నాకు అడగాలనుకున్నా కూడా మీరు చెప్పి కూడా అడగొచ్చాను. తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చాను. సార్ నేను రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు, అదే జేవీలో అటెండ్ అయ్యారు కదా. అవును సార్, అవును సార్. వీఆర్ ఆల్సో ఫ్రమ్ సేమ్ కాలేజ్. Okay. And my general question is, for example, in relationships, daughter-in-law, mother-in-law, or boss, or subordinate, or upper caste or lower caste, all have to work together. So, for example, one guy like me, for example, me is the upper caste or a rich person. I am downgrading the other persons. Okay, other people are attended this Jeevan Vidya. They are managing themselves. They are happy. Anyhow, this guy is like this only. But I am only the person having the pleasure downgrading the other people. And where will I get the incentive for me to change it? Because I am getting the pleasure by downgrading the other people, and anyhow those will be stay with only because whatever the social position, they can't leave me. So for me to do this course, to change myself, all this is effort. Where is the incentive I'll get? Yeah. అయితే ఇప్పుడు ఏదైతే డిస్క్రిమినేషన్ ద్వారా ప్లెజర్ వస్తుంది అనుకుంటున్నారో అది కూడా అజంప్షనే అండి. దట్స్ ఆల్సో అజంప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనికి ఎఫర్ట్ అవుద్ది అనుకునేది కూడా మళ్ళీ అజంప్షనే అండి. ఐ వుడ్ సే దట్ మొడాలిటీ రిక్వైర్స్ అ లాట్ మోర్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈస్ సో స్ట్రెస్ఫుల్. ఇట్ ఈస్ దాంట్లో అసలు కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది లేనే లేదు. బికాస్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. మీరే ఆలోచించి చూడండి. యూ డామినేట్ అదర్స్ ఆర్ రెస్పెక్ట్, ప్రిటెండింగ్ దట్ దే ఆర్ రెస్పెక్టింగ్. రియల్లీ రెస్పెక్ట్ డజంట్ కమ్. ట్రస్ట్ ఎప్పుడు బిల్డ్ అవ్వదు. ఎన్నో చెక్ పాయింట్స్ పెట్టాలి, ఎన్నో భయం పెట్టాలి. రివార్డ్ పనిష్మెంట్ మోడల్లోనే మీరు వర్క్ చేయాలి. ఫ్యామిలీలో అయినా సరే, వాళ్ళలో అయినా సరే. ప్రాపర్ రిలేషన్షిప్ లేకుంటే, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఫీలింగ్ అనేది లేకుంటే, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఏ వెరీ బిగ్ టాస్క్. అందుకనే కంపెనీలో వర్క్ అవ్వాలంటే అంత కష్టం. మనకి ఎప్పుడు ఉద్యోగం తీసేస్తున్న భయం అన్న పెట్టాలి, ఇక హైక్ ఇస్తాము, ప్రమోట్ చేస్తాను పెట్టాలి. ఇంట్లో కూడా అంతే, ఇంకా ఏదో ఒకటి పెడుతుంటేనే, ట్రాన్సాక్షనల్ గా చేస్తుంటేనే రిలేషన్షిప్ ఉంటుంటుంది, అదర్వైజ్ ఉండదు. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఎఫర్ట్ అనిపిస్తుంది, కానీ ప్రస్తుతం మోడ్ లో కూడా యాక్చువల్ గా ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది. యూ ట్రై టు థింక్, కొంచెం టైం తీసుకొని మీరు. దీంట్లో అంత ఎఫర్ట్ కూడా లేదండి. అవతల మనిషిని మనిషిలా గౌరవిస్తున్నాం, ఏముంది దాంట్లో కష్టం. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఎఫర్ట్ పడుతుంది అంటే నాకున్న రాంగ్ కండిషన్ ని వదిలేసుకోవడానికి, దానికి ఎఫర్ట్ పడుతుంది. దాని రివార్డ్ ఏంటంటే ద మోర్ అండ్ మోర్ యూ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ ద న్యాచురల్ యాక్సెప్టెన్స్.
ఇది ఒక ఫోర్స్డ్ మొడాలిటీ అనట్లేదు. యాక్చువల్ గా మనకి న్యాచురల్ గా ఆపరేట్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఆ న్యాచురల్ గా మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ విధంగా పని చేస్తుంటే థింగ్స్ బికమ్ వెరీ వెరీ ఈజీ. ఎస్, ఇనిషియల్ గా కొంచెం ఎఫర్ట్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ జాయ్ఫుల్ అండి ఈ విధంగా వర్క్ చేస్తూ పోతుంటే. అండ్ సో మెనీ థింగ్స్ యూ కెన్ ఇగ్నోర్ ఆల్సో, యూ కెన్ లీవ్ ఆల్సో, యూ కెన్ షెడ్, అంటే చెత్త అంతా పట్టుకున్నదంతా యూ కెన్ షెడ్. అండ్ పూర్ణిమ విల్ యాడ్ ఎనీథింగ్. దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ దట్, అంటే ఎవరైతే డిస్క్రిమినేట్ చేస్తారో వాళ్ళకి ఇదే కదండి మీ క్వశ్చన్. ఎవరైతే డిస్క్రిమినేట్ చేస్తారో ఆర్ ఎవరైతే డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనం చెప్తున్న అప్రోచ్, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు అప్రోచ్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు మారుతారు, ఎలా మారుతారు అనేది కదా మీది. ఓకే, సఫర్ చేసే ఆయనకి బోనస్ ఈజ్ ఇన్ అప్పర్ పొజిషన్ కదా, వై హీ వాంట్స్ టు, వాట్ ఈస్ ద మోటివేషన్, ఇన్సెంటివ్ ఫర్ హిమ్ టు చేంజ్ ఆల్ దీస్ థింగ్స్? హిస్ లైఫ్ ఈస్ రన్నింగ్ ఫైన్, దే విల్ బి ఇన్ ద ఆయన సేమ్. మారడానికి ఎలా? అదే ఆయన లైఫ్ ఫైన్ అనేది అజంప్షన్ అంటున్నాను నేను. ఆయన లైఫ్ ఫైన్ అనేది మీరు అజంప్షన్ అంటున్నారు, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు ఐ మీన్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో కొంచెం ఒక పొజిషన్ నుంచి దాని పై పొజిషన్ కి వచ్చి ఉంటారు కదా మీరు, ప్రొఫెషనల్ గానీ ఇంట్లో కానీ. కింద ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే, అబ్బా మా అమ్మ నాన్నకి ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఎవరిని అడగనవసరం లేదు, బయటికి వెళ్ళండి అవసరం లేదు, సూపర్ ఉన్నారు వాళ్ళు, మనకే ఊరికి అమ్మ నాన్న అడగాలి 5 రూపీస్ కోసం 10 రూపీస్ కోసం కూడా, బాగుంది అనుకుంటారా అనుకోరు వాళ్ళు. మనమే అనుకుంటాం వాడికి గొర్రెలు లేవు, వాడు హాయిగా ఉండడానికి మన పిల్లల గురించి అనుకుంటాం. సో అది కూడా మన అజంప్షన్ అండి. హైయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి కానీ, బాసిజం చేసి కానీ, ఫోర్స్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఎందుకు మారుతారు అనేది అనుకుంటున్నాను. యాక్చువల్ గా అండ్ హరి గారు, ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. హరి గారు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరైతే మనిషి డామినేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ డామినేటింగ్ నేచర్ అనేది ఓన్లీ ఆఫీస్ లో ఉన్న ఒక రిలేషన్షిప్ కే లిమిట్ అవ్వదు. సో ఇట్ విల్ గో ఇన్ టు అదర్ రిలేషన్షిప్స్ ఆల్సో, అట్ హోమ్ కానీ అట్ అదర్ ప్లేసెస్ కానీ. ఆ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అండ్ దానివల్ల డామినేటింగ్ చేస్తున్నది వేరే రిలేషన్షిప్స్ లో కూడా అదే వాడతారు, ఆ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల. సో అవి ఏంటంటే ఇక్కడ ఆఫీస్ లో బాగానే ఉంది లైఫ్ అనుకుని తప్పించుకున్నా వేరే చోట్ల దెబ్బలు తగులుతాయి అనమాట. సో అలా అదే హరిగారు అన్నది కూడా అదే ఎజంప్షన్ మనది, దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్ ఫర్ దెమ్ అనేది. బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో ఒక చోటు కాకపోయినా ఇంకో చోటైనా దానివల్ల రిపర్కషన్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. అది ఏ ఫామ్ లో ఉంటాయి అనేది వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే మనం ఓన్లీ లైక్ మేబీ 5% ఆఫ్ దెమ్ చూస్తున్నాం, మిగతా 95% వాళ్ళ లైఫ్ వాళ్ళకి తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు యాడ్. థ్యాంక్స్ అండి హరి గారు. ఇంకేమైనా క్వశ్చన్స్ అండి? అండ్ అల్టిమేట్లీ అయితే థింగ్స్ ఆర్ హార్ష్ ట్రూత్ అండి. ఎవరికైతే అర్థమైందో దే ఓన్లీ విల్ హ్యావ్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఒక జీవనిధుల సూత్రం కింద ఏముందంటే సమజ్దారీసే జిమ్మేదారి అన్నారు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వస్తుంది అంటే, ఎవరికైతే సమజ్ ఎక్కువ ఉంది అంటే, ఎవరికైతే నాలెడ్జ్ ఎక్కువ ఉందో దే విల్ హ్యావ్ మోర్ వర్క్ టు డూ, దే విల్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. కామన్ సెన్స్ అండి. ఇట్లా చూస్తాను చూడండి, ఒకటి మాట వింటాడు మనం చెప్పింది, ఇంకోటి మాట వినడు. వినేవాడికి ఒక వస్తుంది చూడండి, వినేవాడికి నువ్వు అడ్జస్ట్ ఎవరో ప్లీజ్ వారు ఇట్లా అర్థం చేసుకోవట్లేదు కదా అట్లా అంటాం చూడండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ అండి? శంభు ప్రసాద్ గారు, మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది చూస్తాను నేను మధ్యలో. మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా 2-3 ఉన్నట్టున్నారు కదా. మాట్లాడుతున్నారండి, వాయిస్ వినిపించలేదు. మీరు అన్మ్యూట్ చేసినట్టు వినిపించలేదండి. వినిపించట్లేదు.
హలో, వినిపించలేదండి శంకర్ ప్రసాద్ గారు. ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు, లేకపోతే ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రీజాయిన్. ఈలోపు వేరే వాళ్ళు క్వశ్చన్ వచ్చాను. సుమన్ గారు అన్ని బాగా క్లియర్ చెప్పినట్టున్నారు, ఏ క్వశ్చన్స్ లేవు. ఎంతవరకు రిజాల్వ్ అయ్యి అండి క్వశ్చన్ ఉన్నాయి సార్, రిలేషన్షిప్? ఉన్నాయి ఒక్క నిమిషం సార్. నమస్తే సార్. అదే సార్. నమస్తే అండి. జనవిజ్ఞాన వేదికలో మీరే మమ్మల్ని కాపాడింది. అందరూ మ్యూట్ లో ఉంటే మీరే రోజు అడిగేవాళ్ళు. సో మీరు బాగా షేర్ చేశారండి, మీరు వీడియో పంపించారు కదా, వెరీ నైస్ అండి. సార్ సెల్ఫ్ అనేది 100% జన విజ్ఞాన వేదికలో అర్థం కాలేదు, కానీ ఇక్కడ అర్థమైంది సార్. ఆ వేదికలో ఉన్న లిమిటేషన్ వల్ల మేము చెప్పలేకపోయాము. చెప్పండి చెప్పండి క్వశ్చన్. ఇప్పుడే వచ్చాను. అయితే సార్ మనం మనకు ఒక అండర్స్టూడ్ లో మనం మన స్టేట్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నా, ఇన్నాళ్ళు ఏవైతే మనం పర్సీవ్ చేశామో, ఇన్నాళ్ళు మనము చూస్తూ పెరిగామో, ఆ యొక్క దృక్పథమే మనము డిస్టర్బ్ అవడానికి ఆస్కారం అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. అది ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఒక బ్యాలెన్స్, సెల్ఫ్ లైఫ్ బ్యాలెన్స్ లాగా, ఓకే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే అది ప్రతిరోజు నోటి నుండి మన దృక్పథంలో ఆచరణలో ఉంటేనే ఈ జీవన విద్యకు మనం నేర్చుకున్నందుకు మన టైం కేటాయించినందుకు వాల్యూ ఉంటుంది సార్. అది ప్రతిరోజు మనం నేర్చుకున్నాను, నేను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను అంటే అది సబబు కాదు. మనం నేర్చుకుని కూడా అది మనకు మన మైండ్ లో అది ఇరేజ్ అయిపోతుంది. నేనైతే పర్సనల్ అబ్జర్వేషన్ చేస్తున్నాను, కస్టమర్ల షాప్ లో కస్టమర్ తోటి ఒక రకంగా ఇలాగ మాట్లాడుతూనే మళ్ళీ కొద్దిగా బ్రేక్ వెనక్కి తగ్గుతున్నాను. అరే ఇలా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి. అవునండి, ఎందుకంటే చిన్నపిల్లలతో మాట్లాడటం. సార్ చెప్పండి. కంటిన్యూ అండి. కానీ నేను అంతకుముందు కొద్దిగా NLP కూడా కొద్దిగా మెయిన్ నేర్చుకున్నాను. ఈ సైకాలజీ కూడా కొద్దిగా న్యూరాన్స్ ఏంటి, లింగ్విస్టిక్ ఏంటి, అసలు దృష్టి ఏంటి, అన్ని కొద్దిగా అర్థమవుతుంది సార్. కానీ సాధారణంగా జనాల గురించి మాట్లాడవద్దు. ఫస్ట్ నేను బాగుంటే, నేను డిస్టర్బ్ అవ్వకుంటుంటేనే ఎక్కడైనా సరే బ్యాలెన్స్ ఉండగలుగుతాను అనేది చాలా బాగా ఈ జన విజ్ఞాన వేదికలు నిజంగా మీ ఓపికకు ధన్యవాదాలు సార్. చాలా బాగా అర్థం చేయించారు. నోట్ రాసుకున్నాను సార్ కొన్ని. సో ఇది ఎలాంటిది అంటే అండి, మీరు చెప్పేది ఏంటంటే మనం అలర్ట్ గా ఉండడం, మనం కంటిన్యూస్ గా ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటాం. సో ఈ రోజు పొద్దునే నేను ఒక చిన్న వీడియో చూస్తుండే, ఇది ఈ బ్రహ్మకుమారీస్ దాంట్లో శివాని దీది అని ఒకరు ఉంటారు, ఆమె చాలా బాగా చెప్తారు. సో ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తుంటే బాగా నచ్చింది నాకు. ఐ థింక్ ఐ షేర్ దట్ ఎగ్జాంపుల్. సో ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు రోజు నలుగురితో మాట్లాడుతూ ఉంటారు, రైట్, చాలా పనులు చేస్తూ ఉంటాం. సో రోజంతా మనం డిఫరెంట్ పీపుల్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు. అందరూ సరిగ్గా బిహేవ్ చేయాలి అనేది సాధ్యమా? అందరూ నాతో సరిగ్గా బిహేవ్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ సాధ్యమా అంటే అవ్వదు. మరి అందరూ ఎలా బిహేవ్ చేసినా సరే నేను సరిగ్గానే ఉంటాను అనేది సాధ్యమా అంటే అట్లీస్ట్ సాధ్యం. కష్టమా కష్టం కాదా అని తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యమా అసాధ్యమా సాధ్యం. సో దాని గురించి ఆమె ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని చేతిలో పట్టుకొని, దీన్ని ఏమనుకోవాలి, చేతిలో పట్టుకొని ఇక రోజంతా తిరుగుతున్నాం, ఇది పట్టుకొని మీరు షాపుకి పోయినారు, తర్వాత బండి నడిపించారు, బండి నుంచి ఇంటికి వచ్చారు, కానీ ఈ గ్లాస్ లో నీళ్లు మాత్రం కింద పడకూడదు. సగం కుదరదు అనుకున్నా, కింద పడకూడదు అంటే నిజంగా అవసరమైతే మనం చేస్తాం, పడకపోగలం, తీసుకురాగలం. ఈ గ్లాస్ సంగతి మర్చిపోతే కింద పడతాయి. అలానే ఇప్పుడు వైబ్రేషన్ అయినప్పుడు, మెట్లు దిగినప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, వేరేటోళ్ళు వచ్చినప్పుడు, వేరేటోళ్ళు గుద్దుకున్నప్పుడు దాని జాగ్రత్త పట్టుకోవచ్చు కావాలనుకుంటే. రైట్, చేతిలో గ్లాస్ నీళ్ళు ఉన్నాయి అనే స్పృహ లేకపోతే అవి పడతాయి, తడిసిపోతుంది, పడిపోతుంది, కింద పడిపోతుంది. అలానే నేను లోపల
లైక్ మనసులో శాంతంగా ఉండాలి, నేను పీస్ఫుల్ గా ఉండాలి అని. నమస్తే అండి. నమస్తే అండి. నేను అలానే నలుగురు వేరే వాళ్ళు ఎలా మాట్లాడినా వేరేటోళ్ళు నేను అనుకున్నది చేయాలి, నేను అనుకున్న విధంగా మాట్లాడాలి, నేను అనుకున్న విధంగా ప్రవర్తించాలి, రైట్, నేను చెప్పిన పని చేయాలి అని అని కూర్చొని అట్లా చేస్తేనే నేను లోపల ప్రశాంతంగా ఉంటా. ఈ రోజు ఎవరైనా నేను అనుకున్నట్టు మాట్లాడలేదా, నేను చెప్పింది వినలేదా, నేను అనుకున్న నేను ఈ పని చేయమంటే చేయలేదంటే నేను డిస్టర్బ్ అవుతా అనే విధంగా మనం కూర్చొని ఉంటే ఇంకా రోజు డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే పిల్లలు కానీ, కొలీగ్స్ కానీ, చుట్టాలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా మనం అనుకున్నట్టు చేయరు కదా. అవును సార్. మనం అనుకున్నట్టు ప్రవర్తించారు కదా. నేను చదువుకోమని చెప్తారు పిల్లడు, వెంటనే మా నాన్న చెప్పాడు వెళ్ళిపోయి చదివేసుకుంటాడు. చదివేసుకుంటా, రైట్. మీరు పెద్దవాళ్ళు మీకు క్వాలిఫికేషన్ ఉందని ఇంకొకరికి ఎవరో ఇది బాగుంటదని అని చెప్పారు, వాళ్ళు వింటారా? వెంటనే వినరు. సో అలా ఎవరు ఏ విధంగా ఉన్నా సరే మనం అలర్ట్ గా ఉంటే, దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే అవేర్నెస్ అండి, సెల్ఫ్ అవేర్నెస్. మన పట్ల మనం స్పృహతో ఉంటే, నేను వాళ్ళ అన్న మాటతో డిస్టర్బ్ అవుతున్నాను, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన భావంతో డిస్టర్బ్ అవుతున్నాను అనేది మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ అనేది పదం కూడా ఏదో మిత్తులాగా అనిపించారు. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ తెలుసుకున్న తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ అని చెప్పేసి అర్థమైంది సార్. అంతే అండి. ఇప్పుడు మనకు బాడీ అవేర్నెస్ ఉంది కదండి. ఇప్పుడు బయటకు పెట్టే ఒక మూడు బట్టలు తీసుకొని పోరుగా, దూకోకుండా బోరు కదా, ప్యాంట్ మర్చిపోయి పోరం కదా. అలానే నా లోపల నా భావం అందరి పట్ల మంచి భావం పెట్టుకోనే పోతా. అందరు మంచిగా దూకొని ఎట్లా పోతున్నాం, లోపల కూడా ప్రిపేర్ అవుతా అన్నట్టు. నేను సెల్ఫ్ లో కూడా బాడీ ప్రిపేర్ చేస్తున్నా కదా, తానే నేను బయటకు వెళ్ళాం కదా, బొట్టు పెట్టేది బయటకు వెళ్తలేరు కదా మీరు, రైట్, బట్టలు వేసుకొని పెట్టలేరు కదా. అలానే సెల్ఫ్ లో అందరి పట్ల సరైన భావం, ఒక నిర్ణయం తీసుకొని ఎవరు ఎలా ఉన్నా సరే నేను కరెక్ట్గా ఉంటా అని ప్రిపేర్ అయిపోతున్నాను. అండ్ బయటికి పోయినప్పుడు మన బాడీకి ఏదైనా ఇబ్బంది అయితే అంటే వెంటనే కేర్ఫుల్ ఉంటాం కదా. కొంచెం రాయి తగులుతుంది, ఇక్కడ బండి నడిపేయడం, ఎవరు గుద్దుకోకుండా చేయకుండా వెళ్ళాలని మేనేజ్ వెళ్తున్నాం కదా, ట్రాఫిక్ లో అయినా సరే అలా అయినా సరే, ఎక్కడ పడితే అక్కడ స్టెప్ వేయట్లేం కదా. అలానే సెల్ఫ్ లో పట్ల కూడా సెల్ఫ్ లో డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళాలి. బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అర్థమైనప్పుడు ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ అవుద్ది, అవతల వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు కేర్ఫుల్ గా ఉంటాను నేను. ఇప్పుడు తడి నెల ఉందండి, కేర్ఫుల్ ఉంటారు, జారి పడతాం కాబట్టి. అలానే వేరే వాళ్ళు రాంగ్ బిహేవ్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతాం. అప్పుడు డిస్టర్బ్ అవుతాను ముందే తెలుసు మనకి. సో రాంగ్ బిహేవ్ చేసినప్పుడు నేను అలర్ట్గా ఉంటా. ఇక్కడ నేను ఒక పని చెప్తాను, అప్పుడు అవతల వాళ్ళు చెయ్యరు, అప్పుడు డిస్టర్బ్ అవుతా, అప్పుడు అలర్ట్గా ఉంటా. నాకు ఫలానా వాళ్ళ మీద ఫలానా ఎక్స్పెక్టేషన్ ఉంది, వాళ్ళు మీట్ అవుతారో లేదో తెలియదు, మీట్ అవ్వకపోవచ్చు, అప్పుడు డిస్టర్బ్ అవుతా, అప్పుడు కూడా నేను అలర్ట్గా ఉంటా. సో ఇక్కడ జారిపోయే ప్రదేశాలు, బాడీ జారిపోయే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉన్నట్టే సెల్ఫ్ కూడా జారిపోయే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉంటా అన్నట్టు. అంటే అక్కడ సామర్థ్యం మనదే, అంతే కదా, మనకే స్కోప్ ఉంటుంది సార్. సామర్థ్యం మనదే, స్కోప్ మనకే, అంతే కదా. ఇప్పుడు వాటర్ ఉన్నాయండి, అక్కడ వాటర్ లో ఉన్నాయి, పక్క వాళ్ళు కొంతమంది దాన్ని దాటేసిపోతారు, మనం మాత్రం వాటర్ లో జారి పడ్డాం అనుకోండి, రెండు రకాలుగా అనుకోవచ్చు. వేరే వాళ్ళు దాన్ని తొక్కకుండా పోతారు, ఎవరై వాటర్ పోసిందని తిట్టుకుంటూ ఉండొచ్చు కదా. రెండోది ఇక్కడ వాటర్ ఉందని చూసుకొని గమనించుకొని పక్క పెట్టెళ్ళొచ్చు, అది మన చేతుల్లో ఉంది కదా. సార్ శరీరానికి పోషణ అవసరం, మరి సెల్ఫ్ కి రక్షణ అవసరమా? సెల్ఫ్ కి ఏం అవసరం అంటే క్లారిటీ అవసరం, రైట్ ఫీలింగ్స్ అవసరం అండి. ఫీలింగ్స్, సరైన అవగాహన, సరైన భావం అవసరం. సెల్ఫ్ సరైన భావన, సరైన అవగాహన. సరైన భావన అంటే అవతల పట్ల మీకు ప్రేమ భావం ఉందనుకోండి, మనకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. అవతల ఇట్లా ఏం చేసిందని మీరు మనసులో ఆపోజిషన్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకు మంచిగా అనిపిస్తుంది. సో సెల్ఫ్ కి కావాల్సింది ఏంటంటే సరైన భావాలు, ట్రస్ట్ అనే భావము, గ్రాటిట్యూడ్ అనే భావము, రెస్పెక్ట్ అనే భావం. ఎవరినైనా మీరు డిస్రెస్పెక్ట్ చేసి చూసండి, మనసులో అసలు వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళ పట్ల ఏదైనా కోపంగా మీరు ఒక్క క్షణం ఆలోచించి చూడండి, వెంటనే మనకు మంచిగా అనిపించదు. సో సరైన భావాలు కావాలి సెల్ఫ్ లో మంచిగా అనిపించాలి అనడమే, మంచిగా అనిపించడమే హ్యాపీనెస్ కదా. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే సరైన భావాలు ఉన్నప్పుడు వస్తుంది. సార్ సుమన్ సార్ ఒకటి చెప్పాడు, సంబంధం అనేది మానవ సంబంధాలు ఒక చెట్టు భూమి రూట్స్ లో ఒక చెట్టును కాపాడుతున్నట్టుగా అలా ఉండాలని చెప్పాడు సార్. అయితే ఈ మన పంచభూతాలలో ఉన్నాయి, భూమి, ఆకాశం, నీరు, నేల. మరి మన దాన్ని ఆ యొక్క శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏమన్నా కంపేరింగ్ చేసుకుంటూ ఉపయోగపడతాయి సార్ అట్లా? పంచభూతాలు బయట ఉన్నాయి, మన అవే పంచేంద్రియాలు మనకు ఉన్నాయి.
అంటే సిమిలర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే బాడీలో వాత పిత్త కఫ అంటే మనము ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు కానీ కోపం ఎక్కువైనప్పుడు కానీ అంటే అవి గుర్తు చేసుకుంటే మనం బ్యాలెన్స్ ఉండగలుగుతామా అంటున్నా చిన్న లాజికల్ గా. యా ఇప్పుడు ఎలాంటి మన కామన్ సెన్స్ ప్రకారం నేను ఆ డీటెయిల్స్ లకి టెక్నికల్ డీటెయిల్స్ పంచభూతాలని పిత్త కఫ అని అందులోకి వెళ్ళట్లేదు నేను. బట్ కామన్ సెన్స్ సింపుల్ గా మీరు అర్థం చేసుకుంటే అండి, మనం కనుక సెల్ఫ్ లో డిస్టర్బ్ అవుతే వెంటనే దాని ఇంపాక్ట్ బాడీ మీద ఉందా లేదా? సెల్ఫ్ లో డిస్టర్బ్ అవుతామండి, కోపం వచ్చింది వెంటనే మన హార్ట్ బీట్ చేంజ్ అవుతుందా లేదా? బాగా ఒకరి మీద కోపం ఉంది, ఇద్దరు మనకు మా వాడికి గొడవ అయింది, నైట్ ప్రశాంతంగా నిద్రపోతున్నారా లేదా? దాని నిద్రపోకుండా వెంటనే నెక్స్ట్ డే మనకు బాడీ మీద ఉందా లేదా? సో సెల్ఫ్ యొక్క ఎఫెక్ట్ బాడీ మీద ఉందండి, అది క్లియర్ కదా. సెల్ఫ్ ఎఫెక్ట్ బాడీ మీద ఉందా లేదా అని మనం అబ్జర్వ్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. వెంటనే ప్రతి మనలో లోపల హార్మోన్ చేంజెస్, కెమికల్ చేంజెస్ కానీ, హార్ట్ బీట్ చేంజెస్ కానీ, బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ కానీ అన్ని కనిపిస్తుంటాయి వెంటనే. ఇన్ఫాక్ట్ అలాంటి ఫీలింగ్స్ కానీ, ఆపోజిషన్ ఫీలింగ్స్, ఒక బాధ కానీ, ఒక కోపం కానీ లాంగ్ టైం మన లోపల పెట్టుకుంటుంది చూడండి, అప్పుడే యాక్చువల్గా ఇంకొంచెం హార్మోనల్ చేంజెస్ వచ్చి ఈ బీపీలు షుగర్లు కానీ చాలా వరకు ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు, అంటే మానసికమైన ఇబ్బంది నుంచి శరీరం మీద పడడం పనికి వస్తుంటాయి. అండ్ అదే విధంగా మనం ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు, పాజిటివ్ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు, రిలేషన్ చాలా మంచిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వాటిని కవర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మీరు చూసారంటే మనం బాధలో ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చెప్తాను, నువ్వు యాడ్ చేస్తావు. ఆ ఎగ్జాంపుల్ అనేది ఉంటుందా? ఆ చెట్టు భూమి అనేది అంటే మీరు గుర్తు తెచ్చుకుంటే అలా అంటే ఇలా చేస్తే నాకు బెటర్ ఉంటది, ఇలా నేచర్ తో నేను రిలేట్ చేసుకుంటే నా నేచర్ అలవాటు అవుతుంది అని అంటే దట్ ఈస్ ఓకే అండి. అసలు అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక చెట్టు భూమిని నర్చర్ చేస్తుంది, అంటే భూమి సారవంతమయ్యేటట్టు చేస్తుంది. అలానే భూమి చెట్టుకు కూడా పోషణ ఇస్తుంది. రిలేషన్షిప్ కూడా అలా ఒక మనిషి, ఇప్పుడు భూమి చెట్టు ఎలా అయితే ఉందో అలా ఇద్దరు మనుషులు ఒకరికొకళ్ళు అలా మ్యూచువల్ గా ఎన్రిచింగ్ గా ఉండాలి. రిలేషన్షిప్ అనేది ఒకరికొకళ్ళు మ్యూచువల్ డెవలప్మెంట్ కోసం ఉండాలి. సో అలా మనం నేచర్ ని అలా చూస్తే మనకి ఎగ్జాంపుల్స్ నేచర్ లో దొరుకుతాయి మనకి అలాంటివన్నీ. సో మంచి ఎగ్జాంపుల్ మేడం, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్? హాఫ్ టైం అయిపోయింది, 8:30. హాయ్, నమస్తే అండి. నా పేరు శ్రీరవళి. నేను ఇంకా ఏదైతే చెప్పారో దాన్ని ఇంకా రిఫ్లెక్ట్ అవుతున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నౌ నాకు క్వశ్చన్స్ లేదు, బట్ ఇట్ వాస్ వెరీ నైస్ టు మీట్ యూ గైస్. అండ్ ఐ కెన్ సీ ద పీస్, అంటే మీ ఫేస్ లో కానీ లేకపోతే సుమన్ గారి ఫేస్ లో కానీ ఒక మంచి శాంతి స్వభావం కానీ ద పీస్ కనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ ఐ కెన్ అచీవ్ ద సేమ్ యాజ్ వెల్. అండ్ ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యా చూసారండి, మధ్య మధ్యలో మీరు బాగా రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతున్న సెషన్స్ లో క్వశ్చన్స్ వెరీ గుడ్ అండి. మీకంటే మీకు పర్టికులర్ గా క్లిక్ అయిన ఏంటండి 1 or 2 థింగ్స్ కెన్ యూ షేర్? అంటే నేను అద్వైతం జస్ట్ ఏ స్మాల్ ఇంట్రో, అంటే ఒక 2 months బ్యాక్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆ తర్వాత I went into something like koncham kind of a very sad mood, and then in the process of coming out of it, I came across this Advaitam. And so Advaitam anedi, it's like అంటే I have బ్రహ్మసూత్రాలు కానీ వాటిని ఐఎమ్ గోయింగ్ త్రూ అనమాట. ఎవ్రీ డే ఐ స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్ టు అండర్స్టాండ్ ఫస్ట్. సో అలాంగ్ విత్ దట్ అది ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్ అనుకోవచ్చు మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో. సో అది బాగానే అర్థమవుతుంది. అండ్ ద 3rd, 4th, 5th లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ గెటింగ్ టు నో మోర్ అబౌట్ దెమ్. సో ఎక్కడైతే మన అఫ్ కోర్స్ మనం మై సెల్ఫ్ కానీ లేకపోతే మై బాడీ అనేది ఒకటి, తర్వాత మన రిలేషన్షిప్స్ అనేది ఒక స్పియర్, తర్వాత మన సొసైటీ ఒక స్పియర్,
అండ్ దెన్ మన నేచర్ ఒక స్పేర్. సో ఐఎమ్ గెటింగ్ టు నో మోర్ అబౌట్ దిస్. అండ్ ఒక విధమైన హార్మనీ అనేది వచ్చింది నాలో కూడా. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ ద సేమ్ హార్మనీ ఇన్ అదర్స్ యాజ్ వెల్. అండ్ ఎక్కడైతే అవగాహన లోపం ఉంటుందో అక్కడ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ నాలో అవగాహన లోపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. సమ్ టైమ్స్ ఐఎమ్ స్లిప్పింగ్ అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అగైన్. అండ్ ఇన్నేట్ గా మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బై మనము ఏది ఎక్కువ థింక్ చేయకుండా, నాట్ ఈవెన్ పాస్ట్ ఫ్యూచర్ లేదా మన ఎమోషన్స్ లో ఎంటాంగిల్ అయిపోకుండా, ఎప్పుడైతే ప్రెసెన్స్ ఆఫ్ ఆ మూమెంట్ లో మనం ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, యాక్చువల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇన్నేట్ గానే సాల్వ్ అయిపోతున్నాయి. దెర్ ఈస్ నథింగ్ ఐ హ్యావ్ టు టూ మచ్ థింక్ అబౌట్ ఆర్ వరీ అబౌట్ ఆర్ యునో ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనే దాని వల్ల నాకు ఇన్నేట్ గానే ఎఫెక్షన్ వస్తుంది, పీపుల్ తో మాట్లాడేటప్పుడు గౌరవం వస్తుంది. సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం రావట్లేదు. ఓన్లీ థింగ్ వాట్ ఐ నీడెడ్ టు డూ వాజ్ లైక్ జస్ట్ బీ ఇన్ దట్ మూమెంట్ అనేది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయింది ఆ ఫీలింగ్ నాకు ఈ పాస్ట్ అన్ని సెషన్స్ లో నేను చూస్తున్నప్పుడు. కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్ అనేది, ఎస్పెషల్ రిలేషన్షిప్స్ లో ట్రస్ట్ డెఫినేషన్స్ కానీ లేకపోతే అది చాలా బాగా క్లిక్ అయింది నా. అంటే వాట్ ఈస్ ద ట్రస్ట్ అసలు యాక్చువల్ మనం ట్రస్ట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇనీషియల్ గా మనం అనుకుంటాం ట్రస్ట్ ఉంటుంది అని, బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ మనం కొన్నిసార్లు అది సడలుతుంటూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే గనక మనకి ట్రూ నేచర్ అనేది అర్థమవుతుందో అండ్ ట్రూ ఇంటెన్షన్ అర్థమవుతుందో, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ ఈవెన్ ఫర్ ద ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ యాజ్ వెల్. సో ప్రతి పాయింట్ ఐఎమ్ స్టిల్ రిఫ్లెక్టింగ్ అండ్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ ఇన్ ద లైఫ్ అండ్ బీయింగ్ వెరీ డిసిప్లిన్ ఫ్రమ్ past 2 months and all. So I think I hope I will inculcate more of this in my life as well. And సామర్థ్యం, the very 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 important point, actually నా favorite point in the entire workshop. సామర్థ్యం అది చాలా మిస్ అయిపోతూ ఉంటాం. దీన్ని మనం ఏమనుకుంటాం అంటే అరే ఇది కూడా తెలీదా, ఇది చాలా బేసిక్ కదా అండ్ అనే ఒక విధమైన థాట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ డిఫరెంట్ లేయర్స్ అర్థమవుతాయో, సామర్థ్యం అనే విషయం అర్థమవుతుందో, మనం ఆటోమేటిక్ గా ఒక విధమైన పాజిటివ్ దాంట్లోకి వచ్చేస్తాం. ఓకే సో తెలియదు కదా మనం చెప్తాం, లేకపోతే నాకు ఈ విషయం తెలియదు కదా నేను నేర్చుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ అగైన్. ఐ యూస్ టు బి వెరీ ఎక్స్ప్లోరేటివ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్, but situations valla I kind of lost that touch, but now I am back again. So it's kind of like, what should I say, oka vidhavaina finding myself and knowing myself more. All of this workshop dantlo I realized that. So then amazing and very happy. So very happy. Super. And you understood the things correctly. The entire Jeevan is only trust, competence undi kada, that is the most impactful point for most people. You got it properly. And ఎప్పుడు అనుకుంటామండి మేము కూడా, we do an online version of the workshop. We do one day workshop face to face. We do 3 day, we do 7 day. 7 day is the most detailed one we do it, and it's very very impactful. But as a team, what we keep doing this online also, ఎందుకంటే there are always people who are right, will get quickly little input, and some people cannot join face to face. ఇలాంటి అన్ని డిఫరెంట్ రీజన్స్ తోని ఎక్కడెక్కడో రిమోట్ తోనే ఆన్లైన్ కూడా చేస్తూ ఉంటాం. బట్ జనరల్ చాలా సార్లు ఏమైంది అంటే, సో మెనీ పీపుల్ జాయిన్, ఎల్లి ఫ్రాక్షన్ విల్ అటెండ్, దోస్ అటెండ్ ఆల్సో అగైన్ వెరీ ఫ్యూ పార్టిసిపేట్. అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు షేర్ చేసినప్పుడు ఎస్ ద ఎఫర్ట్ ఈస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో when we are right, very little input itself, it gives a lot of clarity. And whatever you're exploring in Advait also, those things are also in line with whatever we are going to say. The intro workshop kabatti online chala takko time istunna kabatti, even what Advait is also trying to say is that you and the bigger yourself and there is a bigger self, these are not different andi. So dani gurinchi kuda chala details and so many things we have andi, and there is no contradiction in the philosophies also. It's just a different way of expression. దాని గురించి ఇక్కడ ఇంకా డీటెయిల్ గా గానీ క్వశ్చన్ గానీ యాక్చువల్లీ కాంప్లిమెంటింగ్ అంటే ఇన్ లైట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్స్ హౌ వి లీడ్ ద ఎవ్రీడే లైఫ్
సో దిస్ నాలెడ్జ్ కమ్స్ అంటే కరెక్ట్ గా పొజిషన్ అవుతుంది దానికి. వేరే అద్వైత స్పీక్స్ ద బ్రాడర్ ఇష్యూస్ అంటే మనం డైలీ ఇష్యూస్ ని మిస్ అయిపోవచ్చు, అంటే అర్థం చేసుకుంటే ఈ ప్రిన్సిపల్స్ బానే ఉంటది కరెక్ట్ గా ఫాలో అయితే. బట్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఇంకొంచెం మన ఎవ్రీడే ఇష్యూస్ మీద ఫోకస్ చేయడానికి అంటే చాలా బ్యూటిఫుల్ కాంప్లిమెంటారిటీ దానికి దీనికి. సార్ 7-day వర్షన్ కానీ 3-day వర్షన్ కానీ వస్తే అప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడొచ్చు. సో వి వెల్కమ్ యూ ఫర్ అవర్ లిటిల్ మోర్ డీటెయిల్ వర్క్ షాప్స్. Sure. I'll be glad to attend. I'll be more మీరు than ఎక్కడి glad నుంచి to అండి? attend. హైదరాబాద్ లో చేస్తూ ఉంటాము, నియర్ టు హైదరాబాద్ వికారాబాద్ అన్న ప్లేస్ ఉందండి. మా ఫ్రెండ్స్ ఒక కమ్యూనిటీ ఉందండి అక్కడ చేస్తూ ఉంటాము. మీరు ఎక్కడి నుంచి? అంటే ప్రెసెంట్ నేను ఇక్కడ ఏలూరులో ఉంటాను, కాకపోతే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్ అగైన్. కొంత టైంలో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ నేను ట్రావెల్ చేస్తాను మళ్ళీ. బట్ నేను ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఆన్లైన్ ఆర్ ఈవెన్ ఒకవేళ ఆఫ్లైన్ లో యుఎస్ లో ఎక్కడైనా దగ్గరలో అయినా ఐ విల్ డెఫినెట్లీ ట్రావెల్ అండ్ ఐఎమ్ విల్ బి వెరీ హ్యాపీ టు వాలంటీర్ అండ్ యునో చిన్న నా వైపు నుంచి ఏదో కొడతా భక్తితో ఏదో ఒక చిన్న హెల్ప్ ఏదైనా చేయగలను అంటే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్. వీళ్ళది తాడేపల్లిగూడెం అండి, పూర్ణిమ వాళ్ళది తాడేపల్లిగూడెం. ఓ హాయ్. ఇది ప్రాపర్ ఏలూరు అయితే? అవునండి. Nice అండి. So we need your support. So we'll be in touch. Definitely. Thank you అండి. Thank you so much again. Thank you. ఇంకా ఎవరైనా క్వశ్చన్? శంభు ప్రసాద్ గారు మీరు ఇప్పుడు వచ్చిందండి మైక్? వినిపిస్తుందండి. ట్రైన్ లో ఉన్నాను యాక్చువల్ గా, జర్నీలో కొన్ని మిస్ అవుతూ పోతుంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నేను చాలా వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ ఉంటాను, అంటే ఈ స్పిరిచువల్ గానీ ఈ పర్సనల్ డెవలప్మెంట్ థింగ్స్ కానీ, అంటే ఎప్పటికప్పుడు యాజ్ ఎ బెటర్ హ్యూమన్ గా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఎక్కడో కొన్ని గ్యాప్స్ అలా మిగిలిపోతూ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ ఫిల్లింగ్ కి ఐ థింక్ ఎట్ లాస్ట్ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనిపించింది. అది యాక్చువల్ గా టూ రీజన్స్. డాక్టర్ శ్రేయ ఆరోగ్యదాత్రి అటెండ్ అయినప్పుడు అక్కడ జీవన విద్య గురించి కొంత కవర్ చేశారు. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఎందుకో అనిపించింది. తర్వాత దాని గురించి డీటెయిల్ గా మన శివశంకర్ గారిని కలవడం జరిగింది ఒక టెంపుల్ సెరమనీలో నాయుడుపేట దగ్గర. సో ఆయన ఇంకా డీటెయిల్ గా చెప్పేసరికి ఇంకా ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకున్నాం. అంటే మధ్యలో ట్రావెలింగ్ ఉంటుంది, ఎక్కడైనా మిస్ అవుతానేమో అనుకున్నాను కానీ, బట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ అండ్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నాను కూడా. అంటే ఆఫీస్ లో ఈ రోజు కూడా మాక్సిమం అంటే బ్రేక్ అయిందండి మళ్ళీ వాయిస్. ట్రైన్ లో ఉన్నాను కదా. హలో, బ్రేక్ అయిందండి మధ్యలో. అదే సార్, అంటే ఈ గ్యాప్స్ ఫిల్లింగ్ అయితే నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని చేయడానికి ఇది బెస్ట్ అనిపించింది. సో ఈ రోజు కూడా నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా యాక్చువల్ గా, అంటే రిఫ్లెక్ట్ చేస్తున్నా. సో కొన్ని మీటింగ్స్ లో కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మనకి చెప్పే అవకాశం ఎవరు యాక్చువల్ గా ఫాస్ట్ కంక్లూజన్ కి వచ్చేస్తారు యాక్చువల్ గా. సో అది చేసుకుని రియాక్ట్ ఎర్లియర్ ఏంటంటే తెలియకుండా ఒకసారి అంటే ఆ సెల్ఫ్ నుంచి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్ కి కనెక్షన్ పోతుంది. సో ఆ టైంలో ఒరిజినల్ ఇది వచ్చేస్తుంది, రియాక్ట్ అయిపోతాం. సో ఇప్పుడు ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ రోజంతా ట్రై చేస్తాను యాక్చువల్ గా, ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏదో ఫ్యామిలీ దగ్గర కానీ ఆఫీస్ లో కానీ. ఈ రోజు కొంత రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ కార్ విజిట్ కి వెళ్ళి ఈ అంటే జడ్జెస్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అథారిటీతో వస్తారు కదా. సో వాళ్ళన్ని
ఆ, ఒక ఇదితో వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో హ్యాండిల్ చేసినప్పుడు కానీ ఎక్కడ ఒక ఇంచు కూడా నేను పేషెన్స్ లేకుండా పేషెన్స్ తో ఇక్కడ కంట్రోల్ ఐ నాట్ లాస్ట్ మై కంట్రోల్ అనమాట. సో ఐ ఫీల్ టుడే హోల్ డే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు సూపర్ అండి. వర్క్షాప్. అండ్ అది ఇప్పటి వరకు చేయలేదు అని ఒక చిన్న ఫీలింగ్. అండ్ ఇక్కడ మెనీ పీపుల్ చేయాలి. షాప్ నుంచి మీకు నెక్స్ట్ సెషన్ లో అట్లీస్ట్ 20-30 పార్టిసిపెంట్స్ ఇంకా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ నేను ఎక్కువ చేయాలనే ఇంతో ఓన్లీ లైక్ మైండెడ్ పీపుల్ కొంతమందికి మాత్రమే పంపించాను. సో అందరూ కొంతమంది జాయిన్ అయ్యారు. సో ఇంకా పాసిబుల్ అవుతే ఫిజికల్ గా 1 వీక్ వర్క్ షాప్ మీరు కావాలి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న స్కూల్ ఉంది, ఆ టీచర్స్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అవుతుందండి వాయిస్, బట్ ట్రైన్ లో ఉన్నాను కదా. కావాలి సార్, ఇది అందులో డౌటే లేదు. యాక్చువల్లీ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్. థ్యాంక్ యూ అండి శ్యాంప్రసాద్ గారు. ది వాయిస్ బ్రేక్ అవుతుంది, మేబీ మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. యా, ఇంకెవరైనా ఎనీ క్వశ్చన్స్ అండి? శంభు ప్రసాద్ గారు ఇస్రోలో సైంటిస్ట్ అండి. సో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఫస్ట్ తను అటెండ్ అయ్యి ఇంకా చాలా మందికి తీసుకెళ్ళాలి అని అలా ఉంది. సో థింక్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ అస్. అదే షేర్ చేస్తూ ఉన్నారు అండ్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశాను కూడా చెప్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ అండి. యా, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ అండి? క్వశ్చన్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఎనీ షేరింగ్ కానీ ఎనీథింగ్ ఈస్ ఓకే అండి. దిస్ 9 to 10 సెషన్ ఈస్ మోర్ ఫర్ ఇంటరాక్షన్స్. కంటెంట్ కొత్తది ఏం చెప్పకుండా ఆల్రెడీ చెప్పిన దాని గురించి ఇంకా మాట్లాడుకోవడానికి. యా, గుడ్ ఈవినింగ్ అండి. నేను లక్ష్మీకాంత్. హలో, నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. యా, యాక్చువల్గా అండి ఒకటి లాస్ట్ 2 days బ్యాక్ ఏసీ ఇన్స్టలేషన్ కోసము టెక్నీషియన్స్ వచ్చారు. సో నార్మల్గా నేను ఎలా ఉంటుందంటే మనకి వీళ్ళు కావాలనే కాపర్ వైర్ కానీ ఏదన్నా అడుగుతారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ప్రతిదానికి అన్న దాంతో వాళ్ళు ఏదైనా అడిగిన వెంటనే మనం రియాక్షన్ మోడ్ లో నేను మాట్లాడేవాడిని అనమాట ఇంతకు ముందు. అయితే ఈసారి నేను కావాలని కాన్షియస్ గా ఏం చేశానంటే వాళ్ళు వచ్చిన వెంటనే కొద్దిగా మంచినీళ్ళు ఇమ్మని, తర్వాత ఇంట్లో మా వైఫ్ ప్రియాంకకి చెప్పాను టీ పెట్టంటే టీ పెట్టించింది. వాళ్ళకు కూడా హెల్పింగ్ గా ఉండి అన్ని చేసిన తర్వాత వాళ్ళ అప్రోచ్ చాలా బాగుంది ఒకటి. రెండోది ఏంటంటే ఫైనల్ గా వాళ్ళు సార్ ఇదంతా ఈ వైర్ కి కానీ ఇవన్నీ ఇన్స్టలేషన్ కి ఫైనల్ గా 740 రూపీస్ అయింది సార్ ఎక్స్ట్రా అన్నారు. సో నేనేం చేశానంటే 800 ఇచ్చాను వాళ్ళకి. సో నాకు ఓవరాల్ గా మొత్తం ప్రాసెస్ లో ఐ ఫెల్ట్ అంటే రియాక్షన్ కానీ లోపల ఐ అబ్జర్వ్డ్, ఐ ఫెల్ట్ వెరీ నైస్, హార్మోనిక్ అనిపించింది కొద్దిగా. నేను ఎవరైనా జనరల్ గా ఏంటంటే వర్కర్స్ కానీ ప్లంబర్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ కానీ లేకపోతే మనలో వీళ్ళు ఏదో మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఫీల్ దట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చేసే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కావచ్చు ఇవన్నీ కూడా అని కొద్దిగా అది చిన్నదే, మనం ఏమి పెద్దగా చేసింది ఏం లేదు కానీ ఆస్కింగ్ దెమ్ లిటిల్ థింగ్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. లేకపోతే నేను జనరల్గా ఏంటంటే మళ్ళీ నెగోషియేట్ చేయడము వాళ్ళు ఇంత అడిగితే అని. ఇన్ఫాక్ట్ ప్రతిసారి కన్నా చాలా తక్కువైంది. నేను 1500-2000 అడుగుతారనుకుంటే వాళ్ళు 740 అడిగారు. నేను కూడా సంతోషంగా ఇచ్చాను. సో మొన్న సుమన్ అన్నట్టు హ్యూమన్ టు హ్యూమన్ సెల్ఫ్ కనెక్షన్ ఉంటే ఐ థింక్ దట్ విల్ బి వెరీ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఎదురుగా ఒక అంకుల్ కూడా ఆయన కొద్దిగా ఒక విషయంలో అంతకుముందు నాకు కొద్దిగా
గట్టిగా కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఆయన ఏంటి ఏం జరుగుతుంది మీ ఇంట్లో అంటే, ఇప్పుడే అదే సార్ ఇట్లా ఏసీ పెడుతున్నారని. అక్కడ కూడా నేను అగైన్ ఐ అప్లైడ్, ఆయనతో మాట్లాడి చాలా రోజుల తర్వాత మాట్లాడాను అనమాట. ఒక 3-4 months అవుతుంది సరిగ్గా మాట్లాడట్లేదు ఆయనతోటి. సో ఐ టుక్ దిస్ అన్ ఆపర్చునిటీ అండ్ ఈ ఆల్సో సజెస్టెడ్ ఫ్యూ థింగ్స్. ఇట్లా మీరు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటది, ఏసీ వాటర్ పడకుండా ఉంటుంది అని ఆయన సలహాలు ఇచ్చాడు. అదే మామూలు పరిస్థితి అయితే మీకెందుకు అంకుల్ మీరు పెట్టుకోలేదా అని ఈజీగా అనొచ్చు మనం. సో వన్ ఎగ్జాంపుల్, last 2 days really I felt even a small transaction like this will have. So I am just thinking whenever I am approaching any others, నేను ఫస్ట్ హార్మోనీలో ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద అదర్ పర్సన్ రియాక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్ అనమాట. అంటే రాదర్ దాన్ కరెక్టింగ్ సంబడి అండ్ ఆల్, ఫస్ట్ ఐ షుడ్ బి ఇన్ హార్మోనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్ అనేది టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్ అండి. బ్యూటిఫుల్ అండి. అందరూ ఇప్పటి వరకు అంటే సేమ్ పాయింట్ షేర్ చేశారు అందరూ. అంటే జస్ట్ చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ ఎవ్రీడే జరిగేవే, ఇది వరకు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా మారేమనే దాంతోనే అసలు అందులో పెద్ద ఏమి మన ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది కానీ ఉండదు. జస్ట్ ఒక ఫీలింగ్ మార్పుతో ఒక రోజంతా ఎంత హ్యాపీగా ఉంటది అనేది. అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ మీ షేరింగ్ విని, మీది కానీ ఇంతకు ముందు శంభు ప్రసాద్ గారు షేర్ చేసింది కానీ, జస్ట్ అదే సిచ్యుయేషన్స్ ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాము అనే దాని వల్ల అసలు ఆ పీస్ అనేది లోపల జాయ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అసలు ఇంకా మనకు పెద్ద ఈవెంట్స్ కూడా ఏం అవసరం అనిపించదు యాక్చువల్లీ. ఇలా మల్టిపుల్ సిచ్యుయేషన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే ఎవ్రీడే లైఫ్ లోనే ఇంకా హార్మోనీ ఉంది, హ్యాపీ ఉంది అన్నప్పుడు అసలు ఇంకా జాయ్ కోసం వేరేది అవసరం లేదు అనే స్టేజ్ కి కూడా వెళ్ళిపోతా ఉంటాయి. అంటే ఐ కెన్ సీ దట్. అంటే మీ ఇద్దరు షేరింగ్ లోను అలా చూస్తుంటే నాకు అనిపించింది వెరీ క్లోజ్ టు దట్ అని. అమేజింగ్ అండి. అండ్ పర్టికులర్లీ అంటే ఇది ఇండివిజువల్ లెవెల్ ఇది అయిపోయింది, మీరు చెప్పింది అంతా అయిపోయింది. ఇది పర్టికులర్లీ ఏమవుతుందంటే సొసైటీలో, ఇప్పుడు సొసైటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొంచెం చెప్తారు, బట్ ఐ జస్ట్ యాడ్ ఇన్ అడ్వాన్స్ వన్ పాయింట్. మీరు చూస్తే అండి, ఈవెన్ మన సొసైటీలో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ అని చట్టాలు ఏవైతే ఉన్నాయో అండ్ కరెంట్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఏది లీగల్లీ యాక్సెప్టెడ్ ఉన్నాయో అవన్నీ లాప్ సైడెడ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కార్పొరేట్ లో కానీ ఒక ఆర్గనైజేషన్ లో కానీ ప్రాపర్ ఎంప్లాయ్ అయితే మనకు బోల్డ్ అంత ప్రొటెక్షన్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, హైక్స్ అనేవి ఉన్నాయి, ప్రమోషన్ అనేవి ఉన్నాయి. ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నారో ఒక పనమ్మాయి కానీ ఒక టెక్నీషియన్ ప్లంబర్ కానీ వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ లేదు, ఏ బెనిఫిట్స్ లేవు. సో అండ్ ఎందుకు లేవు అంటే వాళ్ళు ఏదో అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి లేవు. 4 రోజుల దాకా అవైలబిలిటీ లేకపోతే అప్పుడు వాళ్ళకి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కూడా. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా మనీ ఇస్తే కానీ అవ్వట్లేదు, దొరకట్లేదు కూడా ఇప్పుడు. సో వాళ్ళు కూడా మనతో ఏంటంటే వీళ్ళు ఇంత డబ్బులు సంపాదించుకుంటారు, మేము వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నాము కానీ మనకు 100 ఇవ్వడానికి ఇల్లు గులుగుతారు అనే మెంటాలిటీతో వాళ్ళు కూడా ఉంటున్నారు. అందులో చాలా వరకు వాస్తవం ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొడిసేది ఏముంది, అయినా సరే మరి మనకు లక్షల జీతాలు ఉంది, వీళ్ళు ఇంత కష్టపడి చేస్తారు. ఆ పని మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని టెక్నీషియన్ కి రాదు, ఏసీ టెక్నీషియన్ రాదు. మరి ఏసీ టెక్నీషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాదు కదా, రైట్? సో వీళ్ళు కూడా ఒక 2-3 ఏళ్ళు కష్టపడితే వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం ఏముంది, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాలేజ్కి వెళ్ళారు అంతే తప్ప వాళ్ళు కూడా అంత 4 ఏళ్ళు కష్టపడింది ఇంత ఎక్స్పర్టైజ్ రాదు. బట్ దెన్ వీ హ్యావ్ ఏ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఎక్కువ అని వీళ్ళు తక్కువ అని డిస్క్రిమినేషన్ కానీ, ఈవెన్ లా ప్రకారమే డిస్క్రిమినేషన్ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే దేనికి ఎంత విలువ, ఎంత మనీ విలువ అనే దాంట్లో కూడా చాలా తేడా ఉంది. కాబట్టి ఏ పనికి మరి తక్కువ విలువ ఉందో వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ టువర్డ్స్ ద అదర్స్ హు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో అవి మనం అంత వాటి పట్ల మనం అంత స్పృహతో ఉండకపోవచ్చు. అందరు ఉన్నట్టే నేను అంటున్నాను కదా ఏముంది అని ఇలా ఉండొచ్చు. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్ ఇన్ ద కరెంట్ యాక్సెప్టెడ్ లీగల్ ప్రాక్టీసెస్ కూడా. లీగల్లీ యాక్సెప్టెడ్ ప్రాక్టీసెస్ కూడా అంటే కరెక్ట్ అండి. లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈవెన్ నేను ఇంతకు ముందు హెచ్ఆర్ లో ఉన్నప్పుడు కూడా, హుండైలో ఉన్నప్పుడు మేము స్వీట్స్ ఎంప్లాయీస్ కి ఇచ్చేవాళ్ళము. ఆ స్వీట్ ప్యాకెట్ ఏంటంటే కొద్ది పెద్దది ఫర్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ కి. అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకేమో ½ kg ఇచ్చేవాళ్ళము. అదే కదా. తర్వాత మళ్ళీ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ వాళ్ళకేమో ఇంకొక వెండర్ తో ఇప్పించేవాళ్ళం. అంటే ఇప్పుడు అంటే కొద్దిగా అది ఎట్లా అంటే మేము సిస్టమ్ అంటే ఏం చెప్తున్నారంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి
బడ్జెట్ ఇంతే అని పెడతారనమాట. అంటే మనకి మనం ఇయ్యాలని అనుకున్నా కూడా మీరు ఇంతకు ముందు యూజ్ చేసినట్టు యాక్సెప్టెడ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ లోనే అది ఉంది. ఆల్రెడీ డిస్క్రిమినేటరీగా ఉన్నాయి. డిస్క్రిమినేటర్ అండి. అంటే ఫ్రమ్ ఇన్సూరెన్స్ టు ఎవ్రీథింగ్. మీరు నంబరు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ అనేది ఎవరికైనా లైఫే. టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఏజిఎం అండ్ అబౌవ్ ఏమో ఒక సర్టెన్ ప్యాకేజ్ లో ఉంటాము. సీనియర్ మేనేజర్ కి ఏమో టర్మ్ ఇన్సూరెన్స్ ఇంత అని. అంటే నేను హెచ్ఆర్ లో ఉండి చాలా మటుకు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఎప్పటికీ ఉండేవి నాకు. అంటే ఒక సీనియర్ మేనేజర్ పొజిషన్ లో ఉన్నవాడికి ఏమో లైఫ్ అంటే ఇంత ఇదా, అదే ఒక జీఈటీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి ఏమో 5 లక్షలు. అంటే మన లైఫ్ ని ఎలా వే చేస్తున్నాము బేస్డ్ ఆన్ సో మెనీ కండిషన్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ బై ఎవ్రీబడి అండి. అంటే ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సర్టెన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, 10 lakhs దాకా ఉంటుంది. ఈవెన్ సుమన్ క్యాన్ ఆల్సో ఎక్కువ విత్ మీ. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ద సిస్టమ్ ప్రాసెసెస్ లో దట్ డిస్క్రిమినేషన్ ఇస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో మనకి జరుగుతూ ఉంటుంది. మనము మీరు అన్నట్టు అంత కాన్షియస్ గా ఉండము. మనమేమనుకుంటామంటే నేను స్వీట్ ఇస్తున్నాను కదా, హౌస్ కీపింగ్ వాళ్ళకి కూడా స్వీట్ ఇస్తున్నానని ఒక మనల్ని మనం కానీ ఒక కేజీ స్వీట్ ఇవ్వడం, ఒక మంచి వెండర్ దాదూస్ నుంచి ఇవ్వడం వేరు, బాలాజీ స్వీట్స్ అని తెచ్చి ఇవ్వడం వేరు, ఒక ½ కేజీది. అన్ని జరుగుతుంటాయి అనమాట. యా అండి. ఇంకొక 7-10 minutes ఉందండి. ఎనీ క్వశ్చన్ ఉంటే తీసుకుందామండి. పూర్ణిమ కూడా ఉన్నది, ఎవరైనా ఉమెన్ పర్స్పెక్టివ్ అడగాలంటే అడగవచ్చు. మీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎంతవరకు సార్ట్ అయినాయి, ఎంత రిఫ్లెక్ట్ అయ్యారు? ఒక్కొక్కసారి అంటే ఎలా ఉంటదంటే ఇవన్నీ వర్కౌట్ అవ్వలే అని అనిపించవచ్చు. ఆర్ ఎస్పెషల్లీ విమెన్ కండి కొన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఇంట్లో కానీ బయట కానీ ఇది ఎక్కువగా అనిపించవచ్చు. అంటే చాలా ట్రై చేసాము ఇవన్నీ అవ్వదే అని కొంచెం సైలెంట్ గా ఉండిపోతారు. సో అలాంటివి ఉన్నా కానీ అడగండి. అంటే దెర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ అది మాట్లాడితేనే తెలుస్తుందండి. And it's possible to reach a peaceful state even before other person changes. That ఆ crack తెలుసుకో, అది ఆ హ్యాక్ తెలుసుకోవాలన్నట్టు. సో ఆ పాయింట్ ని మెయిన్ పట్టుకున్నారా లేదా అంటే ఇప్పుడు కాంపిటెన్స్ ఇంటెన్షన్ అని అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ఆల్ అంటే నా కాంపిటెన్స్ నేను ఇంకా ఎక్కువ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ కాంపిటెన్స్ మీద కూడా వర్క్ చేయడము అనేది రెండు సైడ్ బై సైడ్ జరుగుతూ ఉంటాయండి. సో దాంట్లో హోప్ కోల్పోకుండా, ఎక్కువ విమెన్ వల్నరబుల్ సిచ్యుయేషన్స్ లో ఉంటారు కాబట్టి అందులో హోప్ కోల్పోకుండా దానికి ట్రై చేయడానికి నాలెడ్జ్ చాలా అవసరం. సో దాని మీద ఫోకస్ చేయడం అవసరం అండి. సో ఆ పాయింట్ ఎవరైనా షేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నాను. మీరు వర్క్ చేశారా? Yeah, any questions, any sharing అండి? Last 5 minutes are there. సార్ ఇండియాలో పేట్రియార్కీ సిస్టమ్ ఉంది కదా సార్ కొంచెం కరెంట్లీ? అవునండి, ఇండియాలో అంటే ఆల్ కంట్రీస్ ఉన్నట్టుంది కదా. యా, ఇండియాలో అయితే ఉంది. హౌ కెన్ వి గెట్ రిడ్ ఆఫ్ ఇట్ స్లోలీ సార్? అదే అండి, మన చేతిలో ఉంది అయితే ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పేట్రియార్క్ మైండ్ సెట్. I can do it for myself and then within family and after that whatever reach I have akkada manam ee issue gurinchi manam koncham maatladochu, konni influence cheyochu andi, and that's how it will spread to the society also andi. Ultimately patriarchy matriarchy ee vidhanga unna ibbande untundi. Ultimately hierarchy lekunda manishi laga undadam ade solution.
and the change has to begin from myself and the home, and then it is expected ఎస్పెషల్లీ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఫ్యామిలీలో మెయిల్ మెంబర్ అండ్ మెన్ ఫస్ట్ దాని మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే చాలా ఇంట్రికేట్ గా అసలు అంటే ఇది ఇప్పుడు డిస్క్రిమినేషన్ అది అనుకున్నాం కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉందో ఇది కూడా ఈ డిస్క్రిమినేషన్ కూడా ఇంకా చాలా గ్రాంటెడ్ గా వితౌట్ క్వశ్చనింగ్ జరిగిపోతుంది. అసలు మల్టిపుల్ కేసెస్ లో మల్టిపుల్ ఇష్యూస్ లో జరిగిపోతుంది. సో ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్ అవుతూనే ఉంటది. సో ఫస్ట్ మెన్ రిఫ్లెక్ట్ అవ్వాలి, తర్వాత బాయ్ చైల్డ్ కి దాన్ని ఇంట్లో ఉన్న అబ్బాయిలు సో తండ్రి ఎలా బిహేవ్ చేస్తే అలా చేస్తారు కదా, అమ్మాయిలు కూడా ఈవెన్ మదర్ కూడా షుడ్ నాట్ యాక్సెప్ట్. అంటే అలానే రివోల్ట్ కాదు, బట్ దిస్ ఈస్ ద రాంగ్ సిస్టమ్ అనేది ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దాంట్లో వస్తే ఆటోమేటిక్ గా పిల్లలకి వెళ్తుందండి. ఇంకా అదే కదండి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి దాన్ని పాస్ చేయడమే, మనం రైట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని మన ఫ్యూచర్ జనరేషన్స్ కి పాస్ చేయడం మనం చేయగలిగింది. అండ్ మన రీచ్ లో ఉన్న మన రిలేటివ్స్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆటోమేటిక్ గా మన రైట్ బిహేవియర్ ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చూసి, ఓకే మనం ఇలా ఉన్నాం కదా ఇలా ఉండద్దు అనేది. సో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉన్నది. అండ్ ఇన్ ఎనీ కేస్ అండి ద నేచర్ డిజైన్ ఇస్ సచ్ ఎ వే that anything that is wrong is not going to be there for long time. లాంగ్ అంటే అది కొన్ని సెంచరీస్ కానీ ఇంకోటి కానీ పడుతుంది, కానీ అబద్ధానికి ఆర్ ఫాల్స్ దానికి నిలవదు, ఎప్పటికైనా పోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటి రోజులు భరిస్తారు, వాళ్ళ ఓన్ ఇన్కమ్ లేని రోజులు భరిస్తారు. అందుకనే ఫస్ట్ వీళ్ళని చదివించాలని ఫిక్స్ అయ్యారు కదా, ఆడవాళ్ళని చదివించడం ఫిక్స్ అయ్యారు. ఇన్కమ్ వస్తుంది, అప్పుడు ఇన్కమ్ వచ్చిన వాళ్ళని కూడా ఇంకా హస్బెండ్ డామినేట్ చేస్తున్నట్టు ఉన్నారు. కొన్ని రోజులు లేక చూస్తారు, నెక్స్ట్ జనరేషన్ చేస్తారు. ఫైనల్లీ స్లేవరీ అనేది కొన్ని సెంచరీస్ ఉంది, తర్వాత పోయింది. అది రేషియల్ డిస్క్రిమినేషన్ కొన్ని సెంచరీస్ ఉంది, పోయింది. అన్టచబిలిటీ కొన్ని సెంచరీస్ ఉంది, పోయింది. అలా 1 by 1 ఇంకా ఇప్పుడు ఇది పెట్టిన అనేది ఇంకొంచెం మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ఇట్. అంటే యూ డోంట్ డైరెక్ట్లీ డెలిబరేట్లీ డిస్క్రిమినేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ ఉంటది మానసికంగా. అలా దట్ ఆల్సో విల్ గో sooner or later. Girls are not ready to get married. And పిల్లంటేనే భయపడుతుంది. అందుకే అంటే ఎందుకు అంటే ఎందుకు చేయాలంటున్నారు అంతే కదండి. అంటే ఈక్వాలిటీ లేనప్పుడు అంతే అనిపిస్తుంది కదా. వై షుడ్ ఐ ఎప్పటివరకు ఈక్వల్ గా పెరిగి దెన్ ఇంకొకరికి సబ్మిసివ్ గా సపోర్ట్ లాగా అలా ఎందుకు ఉండాలి అనేది ఎక్కువ గర్ల్స్ ఎంత వీలైతే అంత లేట్ గా పెళ్లి చేసుకోవడము అండ్ ఎంత వీలైతే అంత చేసుకోకుండా ఉండడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ దట్ కెన్ బ్రింగ్ ద చేంజ్ దట్ ఓకే ఇలా ఉంటే నడవదు అనేది ఆటోమేటిక్ గా సొసైటీ కండిషన్స్ వల్ల కూడా అది వస్తుంది. సో ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం బీపీ షుగర్ వచ్చినట్టు అక్కడ మొదలు పెడతారు కదా, అలాంటిది. ఇలా ఉంటే ఇంకా నడవదులే, ఇంకా మనం కూడా చేయాలి, మనం కూడా డామినేషన్ తగ్గించుకోవాలి అనేది ఆబ్వియస్లీ వస్తుంది. అది సొసైటీ విల్ చేంజ్ ఫర్ గుడ్. అపర్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేబీ దట్ కెన్ బి ద లాస్ట్ క్వశ్చన్. అపర్ణ గారు సార్ నమస్తే అండి. గుడ్ గారు నమస్తే అండి. డే సెషన్ చాలా బాగా కండక్ట్ చేశారు, చాలా బాగుంది ఆ రోజు మీ టాక్. నెక్స్ట్ మన శివ సార్ ఒక వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ కి సంబంధించి షేరింగ్ అండి. మా అబ్బాయి ఒక బెడ్ అండ్ కబోర్డ్ ఏదో తయారు చేయించుకున్నాడు. దాని గురించి ఫోన్ లో డిస్కషన్ అయ్యింది. నేను డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు నాకు దాన్ని చాలా ఈగర్ గా చూపించాడు అనమాట. చూపించగానే నేను వెంటనే అన్నాను, ఎవర్రా ఈ మంచం చేసింది, అసలు కార్పెంటరేనా, నువ్వేనా చూసుకోవాలి కదా అనేసరికి అప్పుడు నాకు గుర్తొచ్చింది, లేదు లేదు నేను జీవన విద్య వర్క్ షాప్ లో అటెండ్ అయ్యాను, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి అని ఇలా మాట్లాడకూడదు అనుకున్నాను కదా. కానీ అంటే వాడిని చూడగానే నేను అవన్నీ మర్చిపోయా. అప్పటిదాకా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ అది మర్చిపోయాను. సో అండ్ వాడు మొహం చూసేసరికి వాడు చాలా ఫీల్ అయ్యి బాధపడి ఏదో నేను మెచ్చుకుంటానని ఎక్స్పెక్ట్ చేశాడు పాపం. సో అప్పుడు నేను మళ్ళీ దాన్ని సరి చేసుకున్నాను తర్వాత. అదే ఒకటి షేరింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉందండి. బట్ వాట్ డు యు థింక్ ఇస్ ద కండిషనింగ్ బిహైండ్ దట్ బిహేవియర్? అంటే మనలో ఏది కండిషనింగ్ గానీ ఏ మాన్యత ఉండడం వల్ల అలా బిహేవియర్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు మీలో? అది ఆల్రెడీ నేను వాటి డిస్కస్ చేసుకుని సెటిల్ చేసేసుకున్నాం కూడా. సరే, ఓకే, థాంక్యూ. అదేంటంటే క్లోజ్నెస్ వల్ల
ఆ, అంటే బాగా దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం అన్ని పాటించం కదా. సో అది కానీ అక్కడ కూడా చాలా అవసరము. మీరు అప్పుడు చెప్పారు, కరెక్టే. అది పిల్లలకు వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అనే విషయం వాళ్ళ చాలా సంతోషంగా చెప్పిన విషయం నేను మొత్తం స్పాయిల్ చేశాను అనమాట. నాకే బాధ అనిపించిన తర్వాత తర్వాత డిస్కస్ చేసుకున్నాము ఇద్దరము. ఓకే, రిపీట్ అవ్వదులే అన్నట్టుగా. క్వశ్చన్ అండి, ఇద్దరు పిల్లలు, అంటే నా మనవల గురించే మాట్లాడుతున్నా. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు బొమ్మ కోసం దెబ్బలాడుకుంటున్నారు. చుట్టూ మేము 10 మంది ఉన్నాం. 10 మంది ఉన్నాము. పిల్లల వయసు 3 ఏళ్ళు 2 ఏళ్ళు. అయితే పాప వాళ్ళ పేరెంట్స్ లేరు దగ్గర, కానీ చుట్టూ 10 మంది ఉన్నాము. ఆ పిల్లాడు ఆ బొమ్మ లాక్కున్నాడు, పాప ఊరుకుంది. ఒక అరగంట తర్వాత వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న అప్పటిదాకా అది ఊరుకున్నది పిల్ల. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత అది అది మర్చిపోయింది అనుకున్నాం. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరగంట తర్వాత అది వాళ్ళ నాన్న కంప్లైంట్ చేసింది, ఏంటి నా బొమ్మ లాక్కున్నాడు వాడు అని చెప్పి. సో అంటే ఇంతమందిని 2 ఏళ్ల పిల్ల వీళ్ళు నాకు నా ఫీలింగ్ ని వీళ్ళు అర్థం చేసుకోరు అనే అనాలిసిస్ చేయగలిగింది అంటే నాకేమనిపించిందంటే, అంటే అసలు సెల్ఫ్ అనే దానికి పుట్టగానే అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసలు సెల్ఫ్ లో ఏమేమి భావాలు ఉంటాయో మొత్తం అన్ని ఉంటాయి. కానీ వయసు పరంగా దాన్ని మనము చేరుకోలేమేమో. ఎక్స్పీరియన్స్ కానీ వయసు కానీ ఏదో లేదా ఇలా నాలెడ్జ్ కానీ మూడిట్లో ఏవైనా ఉంటే తప్పిస్తే దాన్ని మనం రీచ్ అవ్వలేమా అనేది నాకు అనిపించింది. అది ఎంతవరకు మీ ఒపీనియన్ చెప్పండి. 2 years అంటే ఈ లోపే వాళ్ళు చాలా అటాచ్మెంట్ అనేది ఉంటది కదండి. ఎక్కడ సేఫ్, ఎక్కడ ఇది కాదు, ఎవరు. సో అది కొంత ట్రైనింగ్ తో వస్తది. అండ్ మీరు అన్నట్టు కొంత సంస్కారం కూడా డెఫినెట్లీ మనిషికి అంటే బై బర్త్ తేడా ఉంటది. కొంతమంది కామ్ గా పీస్ఫుల్ గా ఉంటారు, కొంతమంది బాగా ఏడుస్తూ ఉంటారు, బాగా కొంచెం చేంజెస్ ఉన్నా కానీ ఉండలేరు. డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క జస్ట్ న్యూ బార్న్స్ కి కూడా ఉంటాయి సంస్కారాలు, డిఫరెన్స్ ఉంటాయి. దాన్ని బట్టే బిహేవియర్ తర్వాత. బట్ ఉన్నది స్టార్టింగ్ లో ఉన్నది మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఎలా నర్చర్ చేస్తాము అనే దాన్ని బట్టి డెఫినెట్లీ అది ఎఫెక్ట్ అవుతుందండి. అంటే కొంత వాళ్ళకి బేసిక్ సంస్కారం ఉంటే ఇంకొంత మనం ఎలా యాడ్ చేస్తున్నాము, ఏ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నారు, మనం దాన్ని ఎలా నర్చర్ చేస్తున్నాము అనేది చాలా డిఫరెన్స్ ఉంటది. అది కూడా అసలు ఎఫెక్ట్ ఉండదు అనేది తర్వాత ఇంకా బయట ఎన్విరాన్మెంట్, బయటకు వెళ్తారు కదా అవి. అలానే కదా ఒక మనిషి పర్సనాలిటీ అనేది తయారయ్యేది. బేసిక్ సంస్కారాలు ప్లస్ పేరెంటింగ్ ప్లస్ బయట ఎన్విరాన్మెంట్. సో ఈ కేస్ లో అయితే డెఫినెట్లీ అసలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంతవరకు ఎత్తకండి, 1 month బేబీ 2 months బేబీ కూడా అమ్మ దగ్గరే సేఫ్ గా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఇంకో చేతిలోకి వెళ్ళరు. ఎందుకు అంటే వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళతోనే నేను అన్ని షేర్ చేసుకోవచ్చు అనేది బికాస్ ఆఫ్ ద ఫిజికల్ బాండింగ్. ఎవ్రీడే కొన్ని 1000 times అలా చూస్తారు కదా. 2 years అంటే ఎన్నో సార్లు వాళ్ళు చాలా సార్లు చూస్తూ ఉంటారు కాబట్టి ఓకే ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు, నా నీడ్స్ ని అనేది ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. సెల్ఫ్ రికగ్నైజ్ చేయగలరు. సింపుల్ అండి. బాడీ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మదర్ మిల్క్ తీసుకొని డైజెస్ట్ చేస్తున్నారు, గాలి పిలుస్తున్నారు. అలా బాడీ ఫంక్షనింగ్ అనేది ఎలా అయితే ప్రకృతి పరకంగా ఫస్ట్ వచ్చేస్తుంది చేస్తున్నట్టే సెల్ఫ్ ఫంక్షనింగ్ అండి. సెల్ఫ్ ఫంక్షనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద రైట్ ఫీలింగ్, వాట్ ఈస్ ద రాంగ్ ఫీలింగ్, హూ ఇస్ గివింగ్ రైట్ ఫీలింగ్స్ అనేది దానికి సెన్స్ చేయగలిగేది ఉందన్నట్టు. ఇట్లా సింపుల్ గ్రావిటీ అనేది ఎలా ప్రతి వస్తువుకు ఉందో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ ఈస్ కేపబుల్ ఆఫ్ దాట్. అంటే తన నీడ్స్ అన్ని ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేశారు. సో వాళ్ళదన్నే చెప్పాలి అనేది ఉంటది కదా. దట్ ఈస్ ఆబ్వియస్. అంటే అది ఒక అసలు వేరే సంస్కారం లెవెల్ అలా కూడా కదా. ఎనీబడి విల్ డూ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు మన వాళ్ళు వచ్చినప్పుడే చెప్తాం కదా అందరు వీళ్ళు అప్పటి వరకు ఎవరైతే మనం సేఫ్ గా ఫీల్ అవుతామో, మన నీడ్స్ ఫుల్ఫిల్ చేశారు అనుకుంటామో వాళ్ళతో షేర్ చేసుకుంటాం. దగ్గరికి వెళ్ళి ప్రేమ చూస్తే వాళ్ళకైనా చెప్పేవారు. ఎవరైనా ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ తో దగ్గర తీసుకుంటే చెప్పేస్తారు. ఇందాక
ఇది వర్క్ గురించి మాట్లాడారు కదా, అంటే వర్క్ డిస్క్రిమినేషన్ గురించి. నాది ఇంకొక యాడింగ్ అండి అందులోని. మనం బట్టలు షాప్కి వెళ్ళి కొనే చోట చాలా ఇది షాప్ ఓనర్ని చాలా గొప్పగా చూస్తాము. కానీ అదే క్లాత్ తీసుకొచ్చి డస్ట్బిన్ లో వేసి మనకు అవసరం లేనప్పుడు డస్ట్బిన్ లో వేసి అది ఏరుతారు వాళ్ళు. క్లాతే కాదు, మనం వాడే అవసరం లేని మన ఇంట్లో పాడైపోయిన అన్నంతో సహా తీసుకెళ్ళి అందులో పడేస్తాము. కానీ ఎక్కడ ఎవరికి వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ పేమెంట్ ఉండాలి కదా, వాళ్ళకి ఎక్కువ రికగ్నిషన్ ఉండాలి. వాళ్ళు కదా పాపం ఎక్కువ వర్క్ చేస్తారు. నాప్కిన్స్ ఉంటాయి, డైపర్స్ ఉంటాయి, మనం అస్సలు భరించలేనివన్నీ కూడా వాళ్ళు భరిస్తారు. వాళ్ళకి ఎక్కువ రికగ్నిషన్ ఉండాలి కదా అని అది ఒకటి. కరెక్ట్ అండి. నాకు చాలా సార్లు అనిపిస్తుందండి, ఇప్పుడు ఇంట్లో పనులైనా బయట వర్క్ చేసేళ్ళైనా, అసలు వీళ్ళు ఎందుకు దీన్ని డిస్క్రిమినేషన్ ఇలా యాక్సెప్ట్ చేసేసారు, అసలు వీళ్ళు ఎందుకు తిరగబడరు అంటే అసలు వాళ్ళకి చాలా కసి రావాలి కదా, అలా రాకుండా బాగానే ఉంటున్నారు, వీళ్ళు చాలా గొప్పోళ్ళు అనిపిస్తుంది అండి నాకు. అదే వాళ్ళకి కూడా వచ్చేసింది. బట్ అసలు ఈ లెవెల్లో ఇప్పుడు అంత చేస్తున్నారు, అయినా ఇంతే ఇస్తాము, అంతే దానికి ఇంతే వాల్యూ ఉంది అనే దాన్ని అసలు క్వశ్చన్ చేయకుండా, అసలు తిరగబడకుండా బాగానే ఉంటున్నారు. అసలు అలా ఎలా ఉండగలుగుతున్నారు కదండి, చాలా సార్లు అనిపిస్తుంది. స్ట్రైక్స్ చేస్తారు. కాకపోతే అంటే ఓవరాల్ గా అవకాశం లేక ఇప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఒక లెవెల్ దాటినప్పుడే ఏ పోరాటాలైనా జరిగినాయి సమాజంలో. ఒక నక్సలిజం అయినా ఒకటి. సార్ ఇందాక సుమన్ సార్ చెప్పారు కదా, దాని గురించి ఏమన్నా అంటే యానిమల్స్ కి సంబంధించి ఏ భావాన్ని అప్లై చేయాలి, అది ఏమన్నా అసలు ఫన్నీ క్వశ్చన్ అంటారు అది. యానిమల్ సెల్ఫ్ గురించి అంటున్నారండి. యానిమల్స్ కి అసలు మనం ఏ భావనని ఏ భావంతో చూడాలి? యా, సో ఇప్పుడు ఈ 9 ఫీలింగ్స్ అయితే చెప్పినామండి, అది హ్యూమన్ సంబంధించిన దాంట్లో చెప్పారండి. వాటికి యాక్చువల్లీ చెప్పాలంటే భావం అనేది ఒక ఫీలింగ్ అండి, దాని పరిస్థితులను బట్టి అవతల ఇప్పుడు భావం టువర్డ్స్ సంథింగ్, అది ఏదైనా థింగ్ పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ. ఆ వ్యక్తి పిల్లలు అనుకోండి, మోర్ అండ్ మోర్ కేర్ గైడెన్స్ ఫీలింగ్ ఉంటుంది. ఆ వ్యక్తి ఇప్పుడు టీచర్ అనుకోండి, మోర్ అండ్ మోర్ రెవరెన్స్ గ్లోరీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ట్రస్ట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అలా సందర్భానుసారంగా ఫీలింగ్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ అనుకుంటే అందరు రైట్ ఫీలింగ్ అనుకుంటే అందరి పట్ల సేమ్ అండి. అలానే వస్తువుల పట్ల కూడా అండి, వస్తువుల పట్ల ఇంకొక ప్రధాని పట్ల అసలు ఇప్పుడు ఎంతమంది చెట్లు నీరు ఇలా వాటర్ చూస్తే ఎన్విరాన్మెంటల్ అవర్స్ ఉంటుంది, చాలా మంది వాళ్ళు దాంతో రిలేషన్ చూడగలుగుతున్నారు. దాని పట్ల ఒక రైట్ ఫీలింగ్ ఉండడం, దే ఆర్ ప్లేయింగ్ సర్టన్ రోల్ ఇన్ ద నేచర్. అలానే పర్సన్ ఎలా ఒక రోల్ ప్లే చేస్తున్నారు, అలానే అనిమల్ కూడా ఒక రోల్ ఉంది, అదొకటి చేస్తుంది. సో దాన్ని గుర్తించినప్పుడు మనకు కలిగే ఫీలింగ్, దాని పేరు ఏదైనా పెట్టొచ్చు, ద టెక్నికల్ నేమ్ ఐ డోంట్ నో, బట్ దెన్ వెన్ యూ ఐడెంటిఫై దేర్ రోల్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్ అండ్ ఇన్ ద ఎంటైర్ నేచర్, అండ్ దెన్ వీ గెట్ దట్ ఫీలింగ్. అప్పుడు దాన్ని పాడు చేయం మనం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కూడా అంతే కదా, ఈ ఫోన్ నాకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడే దాన్ని జాగ్రత్త చూస్తా ఉంటాం. ఇంతవరకు నాకు కోడ్ ఏం చేస్తుంది అనేది మనకు అర్థం కాలేదు, దానికి వస్తుంది నిండం అనేది చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు సో లైక్ నా టేస్ట్ కోసమే ఇప్పుడు వాటిని చంపేసినా సరే, ఆర్ అపథెటిక్ ఉన్నా సరే, అంటే మనం దాన్ని పట్టించుకున్నట్టుగా ఉన్నా సరే, దాన్ని ఏంటంటే దాని రోల్ ఏంటో మనకు అర్థం కాలేదు అండి. సో వెన్ వీ అండర్స్టాండ్ దట్ రోల్, ఇమీడియట్లీ సమ్ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్. ఇప్పుడు మన పిల్లల్ని చూసుకుంటున్నాం, అదే ఇంకేదో పిల్లోడు ఉంటే వాళ్ళని రిలేటెడ్ ఫీల్ అవుతే చూసుకోం. అలానే ఒక యానిమల్ ని కూడా ఇది నాకు రిలేటెడ్ ఉంది అనే ఫీలింగ్ మనకు వస్తే, మనకు ఆ క్లారిటీ ఆ జ్ఞానం వస్తే ఆటోమేటిక్ గా దాన్ని కూడా చూసుకుంటాం. ఇంకా పేరు ఏదైనా పెట్టుకోవచ్చండి, పేరు నేమ్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఇది జనరల్ ఇక్కడ ప్రేమ అనుకుంటే దాన్ని జంతు ప్రేమ అనుకోవాలనుకుంటే అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రేమ ఈస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ ద లవ్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి పూర్ణిమ గారు. థ్యాంక్ యూ అండి. సో ఐ థింక్ టైం కూడా అయింది. సో అన్లెస్ దెర్ ఈస్ సమ్ లాస్ట్ క్వశ్చన్ ఆర్ అర్జెంట్ క్వశ్చన్, విల్ క్లోజ్ ఇట్ అండి. Generally sticking to the time.
ఇది ఇందాక అపర్ణ గారు మాట్లాడారు కదా సార్, ఇది ఫస్ట్ జగన్నాథ్ గారు. ఆ పాప గురించి మాట్లాడారు కదా. అది ట్రస్ట్ పని చేసింది కదా సార్ అక్కడ. ట్రస్ట్ Yeah. అంటే వాళ్ళ తండ్రికే చెప్పుకున్నది కదా ఆ విషయము. అంటే తండ్రి మీద ట్రస్ట్. అంతే అంతే ట్రస్ట్ ఉంటుంది అంటే సార్. నేమ్స్ ఏమైనా పర్వాలేదండి, ఇట్స్ నాట్ గెట్ ఇన్ టు నేమ్స్. ట్రస్ట్ అనొచ్చు, అఫెక్షన్ కూడా అనొచ్చు. షీ ఫెల్ట్ మోర్ రిలేటెడ్ టు హర్ ఫాదర్. దిస్ ఇస్ రిలేటెడ్ టు మీ అనే ఫీలింగ్ అనేది ఆ పాపకి వాళ్ళ నాన్నతో ఉంది అన్నట్టు అక్కడ ఎక్కువ. దట్ ఈస్ అఫెక్షన్ ఫీలింగ్ ఆల్సో, దట్ దిస్ ఇస్ మై ఫ్రెండ్, దిస్ మై ఫ్యామిలీ మెంబర్, ఐఎమ్ రిలేటెడ్ టు దెమ్. దోస్ ఆర్ ఆల్ టెక్నికల్ టర్మ్స్ అండి. సో ఇట్స్ అ ఫీలింగ్, తనకి పూర్తిగా ఫీలింగ్ ఫాదర్ పట్ల ఉంది అన్నట్టు. ఆ లోపు ఇంకా వేరే వాళ్ళు అంతా అలా ఫీలింగ్ తో ఉన్నా సరే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఓకే. అదే సుమన్ గారు చెప్పినట్టు మీరు నిజంగానే ఆదర్శ దంపతులుగా ఉన్నారు. చాలా అట్లేం సంతోషం లేదండి, అండి. ఏదో అలా ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు. అట్లేం లేదు. we have our own fights and we have our own mistakes and we are just work in progress. అనడం అంటూ కాదండి, మేము కూడా ఇప్పుడు ఒక 1 hour నుంచి చూస్తున్నాం కదా. అది పర్లేదు, మాకు కూడా ఆ ఫీలింగ్ అంటే మేము వచ్చింది మంచిగా మాకు యాక్ట్ చేస్తాం కూడా. అనుకోవాలి మీరంటే. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ షేర్ చేస్తున్నారండి అశోక్ గారు. సో తణుకులో 27, 28, 29, 27 శ్రీరామనవమి అండి. సో ఫ్రైడే, సాటర్డే, సండే 3 days రెసిడెన్షియల్ వర్క్ షాప్ ఉందండి. సో ఆ ప్రాంతం దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ, ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు కానీ, కొంచెం దీన్ని డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. శివశంకర్ చెప్తారు. శివ ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫెసిలిటేటర్. ఒక మోర్ దెన్ 100 వర్క్ షాప్స్ అలా చేశారండి. చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా, ఎఫెక్టివ్ గా చెప్తారు మాకంటే ఇంకా. సో యూ ఆల్ కెన్ రిజిస్టర్ అండి. సో అనౌన్స్మెంట్ విల్ బి షేర్డ్. అండ్ మీకు ఏది ఉన్నా సరే అండి, ఏ క్వెరీ ఉన్నా దీంట్లో రాజేష్ గారు ఉన్నారు కదా, ఎంటైర్ ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మై అండి. సో ఆ వర్క్ షాప్ ఇంట్రెస్టెడ్ అంటే రిజిస్టర్ చేసుకోండి. సార్ రెసిడెన్షియల్ 3 day అండి. మా అర్థమైంది ఏళ్ళ జర్నీలో బీన్ విత్ జీవన్ ఫర్ 15 years, 20 years ఇలాంటి అర్థమైంది ఏంటంటే, మనము కొంతమంది బాగా ఆల్రెడీ ఆలోచించి ఈ విధంగా భావాలు ఉన్న వాళ్ళకి చాలా స్మాల్ ఇన్పుట్ తోనే అర్థమవుతాయి. బట్ దట్ ఈస్ రేర్ పీపుల్. ఇన్ జనరల్ అయితే ఈవెన్ వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ వర్క్ షాప్ అనేది మోస్ట్ ఇంపాక్ట్ అండి, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మనము మన ఇంటి నుంచి బయలుదేరి వేరే ప్లేస్ లో ఉండి అక్కడ పడుకొని మన వర్క్ మొత్తం పక్కకు పెట్టి ఆ టైం ఒక 48 hours, 72 hours, 1 week దీన్ని స్పెండ్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ బాగా బాగుంటుందండి. అంటే చాలా ఉంటుంది, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అది. సో ఇన్ఫాక్ట్ మేము అందరం ఓన్లీ 7 day వర్క్ షాప్ వర్షనే ఉండేది ఇది వరకు, అదే అటెండ్ అయ్యాము మేము ఓన్లీ 7 days అని. తర్వాత ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్, పీపుల్ కాంట్ కమ్ ఫర్ 7 days, ఆర్ అట్లీస్ట్ కొంచెం తెలిస్తే వస్తారు ఇలా అంటే అర్థమై దాన్ని 3 days కి, 1 day కి, ఆన్లైన్ కి ఇలా తీసుకొచ్చి చెప్తున్నాము. అదర్వైజ్ రెసిడెన్షియల్ ఈస్ ద మోస్ట్ ఇమర్సివ్ అండ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో వీ హ్యావ్ ఇట్ ఇన్ ఇమీడియట్ అయితే నెక్స్ట్ వీకెండే ఉందండి. సో ఈరోజు 20th కదా, సో 27th శ్రీరామనవమి, ఫ్రైడే, సాటర్డే, సండే సెలవులు వస్తున్నాయి కదా, అట్లా పెట్టామండి. చాలా మంచి ప్లేస్ అది, ఒక బుద్ధిస్ట్ ఆశ్రమం ప్లేస్ లో పెట్టాము, ఒకరు హెల్ప్ చేస్తుంటే. సో యూ కెన్ జాయిన్ దట్ వర్క్ షాప్ అండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ ఏప్రిల్లో కూడా ఉంటుంది, మేలో కూడా ఉంటుందండి. సో హైదరాబాద్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ రీజన్ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి విత్ దట్ అనౌన్స్మెంట్. గుడ్ నైట్ అండి. ఎవరైనా యుఎస్ నుంచి జాయిన్ అయ్యారండి, వాళ్ళకి గుడ్ మార్నింగ్. యుఎస్ నుంచి ఉన్నారా ఎవరైనా దీంట్లో? కొంతమంది ఈసారి యుఎస్ కాంటాక్ట్స్ కూడా పంపించాము, ఈ టైం సూట్ అవుద్ది అని వాళ్ళకి ఈసారి మెసేజెస్. సో వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఓకే అండి, సో విల్ ఎండ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ హరి గారు, థ్యాంక్స్ పూర్ణిమ గారు.